4 భుజాల, అమ్మవారికి 2 భుజాల, అమ్మవారికి 8 భుజాల, అమ్మవారికి 18 భుజాల, అమ్మవారికి 1000 భుజాల? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడికి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు, ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయారు. పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకునింది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేశావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తే నీ పట్టుకుందురు కదా అన్నాడు. ఇది అమాయకత్వం అంటే. పరమహంస అన్నారు, మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి, అది ఉపాసన. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతి కలిగినది, ఉదయించుచున్న సూర్యుని యొక్క 1000 కిరణముల కాంతి కలిగినది. మీరు ఎలా అన్నా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ఆయన లేదా వసిన్యాది దేవతలు ప్రకటంగా రంగును ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఆ రంగు చెప్పలేదు కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలి? అటువంటి కాంతి కలిగినది అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు రేపు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో, అదేదో ఒక పరమ పవిత్రమైన సందర్భం కాబట్టి రేపు మీరు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి. నేను నిమ్మపండు రంగు బట్ట కట్టుకుంటున్నాను అన్నాను అనుకోండి. అప్పుడు మీరు వెంటనే ఈయన కట్టుకునేటటువంటి బట్ట రంగు ఆయన చెప్పాడా? నిమ్మపండు రంగు అన్నాడు. అంటే మీ స్మృతిలోకి ఏది రావాలి? నిమ్మపండు రావాలి. నిమ్మపండు వచ్చిన తర్వాత మీరు మనోనేత్రంతో చూడాలి, అంతేగాని గబగబా రైతు బజారుకి వెళ్ళి నిమ్మపండు కొనుక్కొని చూడక్కర్లేదు. మనస్సులో నిమ్మపండుని చూడాలి. మీరు చూస్తారు కూడా అలా వెంటనే. అప్పుడు నిమ్మపండు ఏ రంగులో కనపడుతుంది? దానికి పెద్ద తర్కం ఏమి ఉండదు, పసుపచ్చగా ఉంటుంది. కాబట్టి ఈయన ఎటువంటి బట్ట కట్టుకుంటున్నాడని మీకు అర్థమైంది, పసుపచ్చని బట్ట కట్టుకుంటాడు. అలాగే అసలు వెంటనే వసిన్యాది దేవతలతో అమ్మవారు మీకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఆ నామంలో ఇచ్చేసింది. మీరు గమనించండి. ఎందుకని అంటే ఉద్యద్భాను సహస్రాభ అంది. బుత్ పైకి లేస్తున్నావు అందావిడ. అంటే ఇన్నాళ్ళు జీవకోటి యాత్రలో నిద్రపోతున్నవాడు ఈ నామాన్ని లోపల విని దర్శనం చేయడం మొదలు పెట్టగానే లేచాడు. అంటే ఏదో ఒక పని జరుగుతోంది, ఒక క్రియ జరుగుతోంది, ఒక మార్పు జరుగుతోంది, ఏదో ఒక గొప్ప మలుపు తిరుగుతోంది. అప్పుడు మీరు ఉదయించుచున్న సూర్యుని కాంతి ఏది మనసులో భావన చెయ్యాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కాంతి ఏ రంగులో ఉంటుంది? అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో, ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఎరుపు రంగుని వెంటనే ఆలోచన చెయ్యాలి.
ఇప్పుడు ఎరుపు రంగులో ఉండడం అంటే ఆ ఎరుపు రంగు ఎవరైనా పెట్టుకున్నటువంటి కుంకుమ ఎలా ఉంటుందో అలా ఉంటుందా, వ్యాప్తి చెందుతున్నటువంటి కాంతిగా ఉంటుందా? మీరు ఒక్కసారి జాగ్రత్తగా దాన్ని భావన చేయండి. ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఆ ఎరుపు రంగు ఏదో ఒక్క చోట అలా ఏదో లలాటమనందు పెట్టుకున్న బొట్టు ఎలా ఉంటుందో అలా ఒక్క బింబం ఒక్కటి ఎర్రగా ఉదయిస్తుందా? ఆ ఎరుపుతనం కాంతి ప్రవాహం కింద ఏదో పల్లానికి ప్రవహిస్తున్న ప్రవాహంలా ఆకాశం అంతా కొద్ది క్షణాల సేపు ఎర్రటి కాంతి కప్పుతుందా? కప్పుతుంది, ప్రవాహం ఉంటుంది. దీన్ని శంకర భగవత్పాదులు అత్యద్భుతంగా అనుసంధానం చేశారు. అందుకే ఆయన తనుఛాయాభిస్తే తరుణ తరుణి శ్రీ సరణిభిః అన్నారు. శ్రీ సరణిభిః, సరణిభిః అంటే కాలువ, ప్రవాహము, లహరి. ఇది ఎటువంటి లహరి? ఆ ఎర్రటి కాంతి శ్రీ అన్నారు. ఆయన అమ్మ బాబోయ్, శంకరులు సాటి ఆయనలా ఎవరు అనలేరు. మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. ఆయన సౌందర్య లహరి అన్నారు, శివానంద లహరి అన్నారు. ఇక్కడ లహరి అనకుండా శ్రీ సరణిభిః అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము. ఎప్పుడు? ఆకాశంలో సూర్యబింబం ఉదయించినప్పుడు వచ్చిన కాంతి కాదు. ఎప్పుడు కాంతి శ్రీ సరణిభిః? మీరు అమ్మవారిని ఇక్కడ చూడడం ప్రారంభం చేస్తే, ఎర్రటి బట్ట కట్టుకున్నటువంటి అమ్మవారు లోపల నుంచి ఆవిర్భవిస్తూ ఉంటే ఎర్రటి కాంతి ఎలా వస్తుందో, ఆ కాంతి సూర్యబింబం ఉదయించినప్పుడు ఒక చోట బొట్టు పెట్టినట్టు ఆగిపోయిందా? ప్రవహించిందా? ప్రవహించింది. అలాగే ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఎదురుగుండా లోపల అలా ఉంచండి, మీ ఎదురుగుండా అమ్మవారు ఆవిర్భవించింది అనుకోండి. ఇప్పుడు ముందు ఎర్రటి కాంతి వచ్చింది. ఈ కాంతి కూడా సూర్యోదయంలో ఉన్న కాంతిలాగే వ్యాపిస్తుంది. ఈ వ్యాపకత్వం ఎంతవరకు ఉంటుంది అంటే, మిమ్మల్ని మినహాయించి ఉంటే తప్పు, ఆ కాంతిలో మీరు కూడా మునిగిపోతారు. ఆ కాంతి పైకి వచ్చేసేటప్పటికి ఆ ఎరుపు కాంతి మీ మీద కూడా పడిపోతుంది. పడిపోయేటప్పటికి మీరు ఆ ఎరుపు కాంతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు పైకి చూస్తున్నప్పుడు ఏమీ లేదు ఆ గదిలో. మీరు పూజా మందిరంలో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా ఏమీ లేదు. ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి ఇలా కళ్ళు మూసేసుకున్నాను అనుకోండి. కళ్ళు మూసేసుకోగానే అమ్మవారి ఆవిర్భావం జరిగేటప్పటికీ చుట్టూ ఎర్రటి కాంతి నిండిపోయి, ప్రాతకాలంలో చీకట్లు విచ్చుకుంటుండగా ఎర్రటి కాంతి చుట్టూ వస్తే అందులో మునిగిపోయినటువంటి నేను ఎలా ఉంటానో అమ్మవారి ఎరుపు కాంతిలో నేను మునిగితే అప్పుడు అది ఏమిటి అన్నారు శంకరాచార్యులు వారు? అది శ్రీ సరణిభిః అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము. శ్రీ అనగా ఏమి? సమస్త మంగళములను కలిపి శ్రీ అంటారు. అందుకే పెళ్ళైతే పేరు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. శ్రీ రాసుకుంటే దోషం అని అనుకోకూడదు. ఎప్పుడైనా నిజానికి మీరు నా దగ్గరికి ఒక పుస్తకం పట్టుకొచ్చి దీని మీద ఆశీర్వచనం రాయండి అన్నారు అనుకోండి, నేను దాని మీద మంగళం మహత్ అని రాసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాయాలి. అంతేగాని ఉట్టి చాగంటి కోటేశ్వరరావు నేను రాయకూడదు. శ్రీకారం చుట్టుకోవాలి. అంటే నేను శోభస్కరుడనై ఉన్నాను. ఏమిటి ఆ శోభ అంటే, నేను యజ్ఞాధికారమును కలిగి ఉన్నానంటే భార్యాసహితుడనై ఉన్నాను. ఇది ఈ మంగళప్రదత్వాన్ని చూపించడం కోసం శ్రీకారంతో పేరు రాసుకుంటారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, అదేంటి ఆయన పేరుకి ఆయనే శ్రీకారం రాసుకున్నాడు ఏమిటి అనుకుంటారు. కానీ అసలు నిజంగా అలా ఉత్తి పేరు రాయకూడదు, శ్రీ అని పెట్టి రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు శ్రీ సరణిభిః, సమస్త మంగళములకు ఆలవాల మీదై ఉన్నది, అమ్మవారి దేహ కాంతి అయి ఉన్నది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క దేహ కాంతి మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికిరాదు. ఆరా అని ఒకటి ఉంటుంది. ఆరా అంటే ఒక్కొక్క వ్యక్తిలో కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. అందరి కాంతి ఒక్కలా ఉండదు. ఉపాసన బాగా ఎక్కువగా చేస్తున్నాడు అనుకోండి, ఉపాసన బలం ఉన్న వాళ్ళు పట్టేసుకుంటారు. మీ కాంతి పెరుగుతోంది, మీరు ఏదో ఉపాసన చేస్తున్నారని చెప్తారు. ఒక్కొక్కరి ముఖం చూస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉపాసనలో ఉన్నారా అని అడిగేస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళు ఆ ఉపాసన చెయ్యగా ఆ వ్యక్తి ముఖంలో ఉపాసిస్తున్నటువంటి దేవత యొక్క ముఖం కనపడిన సందర్భాలు ఉన్నాయి. అలా మారుతారు.
ఈ మార్పుకి క్రియాశక్తి అంటారంటే ఆయన అదిగా మారిపోతాడు. ఏ వస్తువుని ధ్యానం బాగా చేస్తున్నాడో ఆ వస్తువుగా ఆయన మారుతాడు. మారినప్పుడు ఏమవుతుందంటే ఆయన నోటి వెంట వస్తున్నటువంటి ప్రతి మాట ఆవిడ మాటగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాంతి, యువతల వారిలో ఉన్న కాంతి మీకు ఎంతవరకు ఉపయుక్తము అంటే, దర్శనము చేత మీరు ఆనందమును పొందుతారు. ఆయన ఒక గొప్ప ఉపాసకుడు అయి ఉంటాడు, అందుకే అటువంటి కాంతిని పొంది ఉన్నాడు, అటువంటి శోభని పొంది ఉన్నాడు అని. కానీ ఈ కాంతి మీకేమైనా ఉపయోగమా అంటే ఉండదు. ఆయన మీకేమైనా ఉపకారం చేస్తే, ఆయన మీకేమైనా ఉపదేశం చేస్తే, మీకేమైనా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా మార్చచ్చేమో తప్పించి, లేకపోతే ఆయన ఉపాసన చేత ఆయనకు కలిగిన కాంతి ఆయనని ఉద్ధరించడానికి పనికొస్తుంది అంతే. అమ్మవారి కాంతి అమ్మవారికి ఒక్కరికి పనికొచ్చేది కాదు, ప్రవహించే స్వభావం ఉన్నది. సూర్యోదయంలో వచ్చినటువంటి అరుణిమ ఎలా ప్రవహిస్తుందో ఈ అరుణిమ కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడు? అది సూర్యోదయంలా మీకు ఈ కంటితో చూడ్డానికి దొరకదు. అంతర్నేత్రం విచ్చుకుని ధ్యానంలో ఇక్కడ చూస్తే ఆ ఎరుపు ప్రవహిస్తుంది మీ మీదకి. ఇప్పుడు ప్రవహిస్తే ఏమవుతుంది? ఉదయిస్తున్న సూర్యుడి కాంతి కిందకి మీ ప్రమేయం లేకుండా మీరు నిలబడితే ఎలా పడుతుందో అలా మీరిక్కడ ఆవిడ ఆవిర్భావాన్ని చూడగలిగితే ఆ కాంతిలో మీరు తడుస్తారు. ఇక్కడే మీరు బాగా గుర్తుపట్టారో లేదో అని నేను మరీ చెప్తున్నాను. శంకరాచార్యులు వారు లేకి మనిషి కారు, అక్కర్లేని మాటలు మాట్లాడడానికి. 3 లోకములలో ఉండేటటువంటి దేవకాంతలతో సహా అందరూ నీకు వశవర్తులవుతారు అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిజంగా శంకరాచార్యులు వారు చెప్పింది స్త్రీలని వశం చేసుకోవడం అయ్యుంటే జగద్గురువుగా ఆయనకి అటువంటి లేకి మాటలు మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. సన్యసించిన మహాపురుషుడైన ఆయన ఉద్దేశ్యం అది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న విషయాన్ని, నా తాపత్రయం నిన్న నేను మీకు సరిగ్గా చెప్పగలిగానో లేదో అని మళ్ళీ నేను ఒకసారి దాన్ని ఉటంకిస్తున్నాను అంతే. అయ్యో వీళ్ళు నన్ను నమ్మి పాపం కూర్చున్నారు ఇంత దూరం పరిగెత్తుకొచ్చి, నేను సరిగ్గా ఇంకొకసారి చెప్తే నా సొమ్ము ఏం పోయింది, ఇంకొకసారి అందుతుందేమో అని నా తాపత్రయం అంతే. ఎందుకు అలా చెప్తున్నావు అనుకోకండి. ఇప్పుడు ఆనందము అన్నదానికి ముందు ఒకటి ఉంటుంది, కామము. మీరు దీన్ని కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. కామము అంటే తుచ్చ కామము పక్కన పెట్టేయండి. కామం అనగా కోరిక. నాకు ఒక సుఖము, ఒక ఆనందము కలగాలనుకోండి, ఆ ఆనందమునకు ముందు ఉండేది ఏదంటే కోరిక ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డు, ఏదో పెద్ద లడ్డు అని ఇస్తుంటారే, ఆ పెద్ద లడ్డు ఒకటి పూర్తిగా నేను తినేయాలి అని నాకు ఒక కోరిక పుట్టింది. అంటే నాకేం లేదు సుమండి, ఏదో ఉదాహరణకి చెప్పానంతే. ఒక పెద్ద లడ్డు తినేద్దాం అని నాకు కోరిక ఉందనుకోండి. ఇప్పుడు ఈ కోరిక బాగా పెరుగుతుంటే నేను ఆనందాన్ని పొందుతానా? ఎంత పెరుగుతుంటే మనసు ఆ వస్తువు గురించి అంత వెంపర్లాడుతుంది. ఈ కోరిక ఎప్పుడు తృప్తి పొందేస్తుంది? నేను దాన్ని అనుభవించేసినప్పుడు కదండి. ఇప్పుడు ఆ పెద్ద లడ్డు ఎవరో అకస్మాత్తుగా తెచ్చి మీకు ఇద్దామని తెచ్చాను కోటేశ్వరారం, లడ్డు నా చేతిలో పెట్టారనుకోండి, నేను ఉత్తర క్షణం అయ్యో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కూడా చూడకుండా, గోపాలకృష్ణ గారు లోపలికి వెళ్ళాక ఒకసారి తలుపేసేయండి, ఒక్క 5 నిమిషాలు మీరు కూడా బయటికి వెళ్ళిపోండి, ఆయనకి ఏమైనా ముఖ పెట్టవలసి వస్తుందేమో అని బయటికి వెళ్ళిపోమని నేను ఒక్కడనే గబ లడ్డంతా తినేసి ఆఖరణ చేతి కట్టుకున్నది కూడా ఇలా అనుకుని అని పడేసుకొని ఓ గ్లాసు నీళ్ళు తాగేసాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది? జాగ్రత్తగా గుర్తుపట్టండి. పెద్ద లడ్డు తినాలన్న నా కోరిక తీరిపోయింది. ఇప్పుడు తీరింది లడ్డు నేనైపోయినప్పుడు. మీరు పసిగట్టారా? ఇప్పుడు లడ్డుందా నేనున్నానా? లడ్డు నేనైపోయింది. లడ్డు నేనైపోతే నా ఆనందం ఆవిర్భవించింది. తిన్నానన్న ఆనందం నాకు వచ్చింది. తిన్నానన్న ఆనందం ఎక్కడిది? ఇక్కడిదే, కోరిక పక్కన అది కూర్చుంది. ఇక్కడ లడ్డు నేనైపోతే ఈ ఆనందం పైకొచ్చింది. పైనుంచి ఆనందం రాలేదు, పైనుంచి లడ్డు వచ్చింది. ఆనందం ఇక్కడిదే పైకొచ్చింది. మీరు పట్టుకున్నారో లేదో? కోరిక పక్కన వస్తువు, కోరిక లోపలిదే, ఆనందం లోపలిదే. కోరిక తీరడానికి వస్తువు వచ్చింది, వస్తువు వస్తే ఆనందము ఇక్కడి నుంచే వచ్చింది. కామము వస్తువు పక్క పక్కన ఉండి ఆనందము ఉద్భుతమవుతోంది అస్తస్తమానం. ఈ ఉద్భుతమవుతున్న ఆనందం మాత్రం ఎప్పుడూ మీలోది. ఎప్పుడూ మీలోనే ఉన్న ఆనందం అస్తస్తమానం వస్తువుల చేత పొందడం కాదు. 3 లోకములో ఉన్నటువంటి సమస్త కాంతలు నీకు ఎందుకు వశమవరు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి?
కాంత అని కాదు, కామమునకు కామోపభోగమునకు స్త్రీ సంపర్కాన్ని ఉదాహరణగా ఎక్కువగా చెప్తారు కనుక ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే శంకరాచార్యులు వారిది, నీవు పూర్ణుడవై ఆనందము ఇక్కడే ఉన్నది, ఈ మూడు లోకములలో సమస్త ఆనందము ఏది ఉన్నదో ఆ ఆనందము నాలో ఉన్నది, నేనే ఆనంద స్వరూపుడనై ఉన్నాను, నాది దుఃఖ స్వరూపము కాదు, నేనే ఆనందం, నేను ఆత్మ, ఆత్మకు అసలు దుఃఖం అన్నది అంటదు, దుఃఖం అనేది మనస్సు యొక్క భావన, ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటోంది అని తాను ఆత్మగా నిలబడిపోయిన వాడు ఎవరున్నాడో వాడు అటువంటి స్థితిని పొందినవాడు, అనగా వాడు ఈశ్వరుడై జ్ఞాని అయి కదలక మెదలక చెక్కు చెదరక నిరంతరము ఆనంద స్వరూపుడై సాక్షిగా ఉంటాడు. ఏది మారుతోంది? ఇది మారుతోంది. దీనికి కష్టం, దీనికి సుఖం, దీనికి దుఃఖం, అన్నింటికీ వాడు సాక్షి. మీరు చూడండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెడతారు. వెళ్ళి కూర్చున్నాడు. ఒక వ్యక్తి అన్నం లేక సినిమాలో అడుక్కుంటున్నాడు. సినిమాలో అడుక్కోవడం అంటే నా ఉద్దేశం సినిమాలో ఒక పాత్ర అడుక్కుంటోంది. ఎవరు వేయలేదు అన్నం. అతను స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోతే అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్క వచ్చి ఏం చేసిందంటే అతను శరీరాన్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుని అతని చెవు కొరికింది. కుయ్యోమని అరిచారు అతను. ఇప్పుడు మీరు అది చూసి కన్నుల నీరు కారుస్తారు. అబ్బబ్బబ్బా, ఎంత ఉదారమైనటువంటి, ఎంత విచారకరమైన విషయం నిజంగా అని. ఇప్పుడు అతను ఎన్ని కోట్ల మంది చేత కంట నీరు అలా పెట్టించగలిగితే అతనికి అంత పెద్ద అవార్డు వస్తుంది. మీరు ఆలోచించండి. అతను అలా బాగా యాక్ట్ చేసి ఏం చేస్తాడంటే లేచి అవన్నీ విప్పేసి ఆ మొహానికి వేసిన రంగు తుడిచేసుకుని పెద్ద కారెక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అతను కోట్లకి పడగలెత్తినవాడు. అతను నిర్భాగ్యుడిగా నటించాడంతే. అసలు అతను నిర్భాగ్యుడా? అతను నిర్భాగ్యుడిగా చేసిన నటనకి మీరు 50 రూపాయలు ఇచ్చి ఏడ్చి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి అంటారు అబ్బా ఏమి యాక్ట్ చేశాడని, ఏమి యాక్ట్ చేశాడని. ఆఖరికి ఏం చేస్తుందంటే ఓ పెద్ద బంగారు నంది ఒకటి ఆయనకి ఇస్తారు. నంది అంటే ఆనందం. ఈ బాగా ఏడిచిన వాడికి, ఏడిపించిన వాడికి ఓ నందినిచ్చి ఎంత బాగా నటించావో అంటారు. అంటే ఇప్పుడు నంది ఎందుకు అందుకున్నాడు? తన స్వరూపం అది కాకపోయినా తన స్వరూపము దరిద్రుడిలా బాగా నటించి చూపించినందుకు. ఇప్పుడు మీరు చెప్పండి, అతను దరిద్రుడు అయినందుకు నందిచ్చారా, దరిద్రుడిగా నటించినందుకు నందిచ్చారా? నటించినందుకు నందిచ్చారు. అతను లోపల దరిద్రుడు కాడు, లోపల కోటీశ్వరుడు. ఈ 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళల్లో ఎవడు వాడు ఐశ్వర్యానికి సరిపోడు. వాడు సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు, వాడు దరిద్రుడు ఏంటి? వాడంతా బాగా నటిస్తాడంతే. అలాగే నీవు నిత్యతృప్తుడవు, పూర్ణుడవు, నువ్వు ఆత్మస్వరూపివి, నీవు ఆత్మవు. కానీ నువ్వు అజ్ఞానం చేత జీవుడు అనుకుంటున్నావు, అందుకని కోరుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మవని తెలుసుకున్నావో అన్నీ నీవైపోయాయి. లడ్డు నీవైపోయి ఆనందం వచ్చేసినట్టు అన్నీ నువ్వుగా మారిపోయి ఆనందముగా నిలబడిపోతావు. ఈ స్థితిని నువ్వు పొందుతావని రహస్యంగా చెప్పడం ఇది ఎప్పుడు అందుతుంది? శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఇలా ఎందుకన్నారండి అని మీరు ముందు బాగా ఆలోచించారు. గురుభక్తితో ఆలోచించేటప్పుడు. అంతేగాని శంకరాచార్యులు వారు ఇలా చెప్పారండి రేపటి నుంచి ఇలా ధ్యానం శ్లోకం మొదలెడదాం, ఒక్కళ్ళతో విసిగెత్తిపోతున్నానని చెప్పేసి ఈ ధ్యానం మొదలెట్టకూడదు. శంకర భగవత్పాదులంతటి వారు ఇలా చెప్తారా అని మీరు దాన్ని ఎందుకు ఇలా రచించి ఉంటారు అని మీరు బాగా తరచి ఆలోచన చేస్తున్నారనుకోండి, ఇలా రాయిరే ఎందుకు చెప్పుంటారు ఎంత ఆలోచించినా విడలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు ఆలోచించడం అంటే ధ్యానం చేస్తున్నారు. ఆ ఎరుపు కాంతిలోకి మిమ్మల్ని తీసుకెళ్లడానికి జగద్గురువులు మీ చేత ధ్యానం చేయించారు. దాన్ని అర్థం అవ్వకుండా శ్లోకాన్ని నట్టిపెట్టి ఉంచారు. పొడుపు కథలు అంటారు మన వాళ్ళు. బాగా పొడుపు కథలు వేశారనుకోండి, బాగా ఆలోచిస్తాడు. మా చిన్నతనంలో అన్నం తింటుంటే మా అక్క అనేది ఏదో భూలోకం మీద వెండి లోకంలో ముత్యాల్లో 5 కాంతలు నాట్యం చేస్తున్నారు, ఏదో చెప్పరా పెద్ద తమ్ముడు అనేది. అంటే దీని అసాధ్యం కూడా ఇలాగే అడుగుతుందని అన్నం తింటూ అదే పనిగా ఆలోచిస్తూ పప్పేసుకున్న వాళ్ళం పప్పేసుకుని తినేసి పులుసు వేసుకోవడం మర్చిపోయిన తర్వాత మా అమ్మగారు ఏదో ఏంట్రా కడాకు ఆ తిండి ఏమిటి ఆలోచిస్తున్నావు, పిచ్చ ఆలోచనలు నువ్వు అన్నం తినేటప్పుడు కూడా ఆవిడ మొట్టికాయ ముట్టిన తర్వాత అన్నం తిని మజ్జిగ అన్నం కూడా తినేశాక ఎంత ఆలోచించినా అర్థం కాక ఏమిటి అని నువ్వు అడిగింది అర్థం కాలేదంటే నువ్వు తిన్నా అన్నమేరా అనేది. అదేమిటి అంటే అవును భూలోకం మట్టి, దాని మీద నువ్వు పెట్టుకున్న వెండి కంచం వెండి లోకం, దాంట్లో అమ్మ నీకు పెట్టిన అన్నం ముత్యాలు, అందులో నాట్యం ఆడుతున్న కాంతలు నీ 5 వేళ్ళు, నువ్వు తిన్నా అన్నం అనేది.
మదీనా సాధ్యం కోలా ఎంత చిన్న విషయం అడిగిందిరా అనవసరంగా ఆలోచించాం అనుకునేవాడు. అంటే ఇంత ధ్యానం మీతో చేయించాలి. ఎర్రటి కాంతి, ఆ కాంతి పడితే ఇలా జరుగుతుందా అని అసలు ముందు కాంతి గురించి పోని చేద్దాం అక్కడ వరకు. ఇలా అంటే ఏమిటి వస్తుంది అంటే వశిన్యాది దేవతలు ఏది చెప్పారో దాన్ని ముడి విప్పకుండా ఇంకొక ముడి వేయడం. ఈ ముడి ఎప్పుడు విడుతుంది? మీరు ధ్యానం చేసి అనుభవిస్తే విడుతుంది. ఎవరో ఒక మహాత్ముడు అనుభవిస్తాడు, అనుభవించి ఆ ముడి విప్పి లోకానికి అందిస్తాడు. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? నోటితో చెప్పడం కాదు, మీరు ఒకప్పుడు మీరే ఆ ఆనందంగా మారిపోతారు. అదే జీవితానికి పరమార్థం, అదే మోక్షం. ఈ స్థితిని అందించగలదు అమ్మవారి కాంతి. ఒక ఉపాసకుడి కాంతి నీకు ఉపయోగం లేదు, అమ్మవారి కాంతి నీకు ఉపయోగం. ఇది ఆ ఎర్రటి కాంతికున్నటువంటి గొప్పతనం. అందుకే సనాతన ధర్మం అంత గొప్ప ధర్మం మీకెక్కడా కనపడదు. వశిన్యాది దేవతల లాంటి దేవతలు అమ్మవారి అనుగ్రహం ఏమిటంటే, అయ్యయ్యో పిల్లలు పాడైపోతున్నారు, ఎలా వీళ్ళని నేను కాపాడడం, ఎలా వీళ్ళు ఇలా అజ్ఞానంలో మగ్నమైపోయి ఉన్న వాళ్ళని నేను ఎలా రక్షించడం. ఆవిడ తలుచుకుంటే తెల్లగా రాలేదా, ఆకుపచ్చగా రాలేదండి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, గౌరీదేవి పసుపు తెలుపుల్లో ఉంటుంది, దుర్గాదేవి నీలంగా ఉంటుంది, లలితాదేవి ఎర్రగా ఉంటుంది. నిజానికి మీరు విబ్జిఆర్ అని చెప్పినవన్నీ ప్రకృతిలో అమ్మవారి రంగులు. అవన్నీ ఈ రంగులే. లలితాదేవి ఎరుపు ఎందుకు ఎంచుకుంది? నిన్న నాకు ఉపన్యాసం చెప్పేటప్పుడు అనిపించింది, ఒక్క బ్లాక్ బోర్డు శుద్ధ ముక్క ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మీకు నిన్న చెప్పాను, నేను మళ్ళీ దాన్ని చెప్తున్నానని మీరు అనుకోకండి. ఉన్నది తెలుపు అంటే అందరం ఈశ్వరుడిలోనే ఉన్నాం. ఈశ్వరుడిలో ఉన్న వాళ్ళని జీవుడిగా విడిపోవడం అన్నది ఎప్పుడు మొదలైందంటే ముందు ఎరుపు విడితే. అందుకే విబ్జిఆర్ అని రాస్తే ఆర్ చివరకు ఉంటుంది. అంటే తెలుపులోంచి మొదట ఆర్ విడింది ఎరుపు, ఆ తర్వాత విబ్జి అన్నది వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ అవన్నీ రంగులన్నీ విడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ విడ్డాక ఈ చివరికి నలుపు. ఎరుపు రంగు అంటే బ్రహ్మము నుండి జీవుడగుట, జీవుడు మళ్ళీ జ్ఞానమును పొంది బ్రహ్మమగుట. ఈశ్వరుడి నుంచి విడిపోయి అజ్ఞానంతో నేను జీవుణ్ణనుకోవడం అమ్మవారి ఆటే, మళ్ళీ కలపడం అమ్మవారి ఆటే. ఎందుకండి ఇలా కలపడం, విడదీయడం? చాలా కాలం ప్రేమించిన వ్యక్తి అంటే మళ్ళీ నేను పనికిమాలిన ప్రేమల గురించి మాట్లాడలేదు. ఏదో అది ఒక ధర్మబద్ధమైనటువంటి అంగీకరించదగినటువంటి ప్రేమ అయితే, అంగీకరించదగిన ప్రేమ అంటే మళ్ళీ నేను ఇంకొక ప్రేమలో అంగీకరించవలసిన విషయం మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నది కేవలం దాంపత్యమునందు ప్రేమ వంటి ప్రేమ. కొన్నాళ్ళు విడిపోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం ఎటువంటిదో, బ్రహ్మము నుండి జీవుడు విడిబడి జ్ఞానమును పొంది మళ్ళీ కలుసుకోవడం అటువంటి ఆనందం. అంతే, అంతకు తప్ప ఇంకేం ఉండదు. ఈ జ్ఞానము కలగడానికి నేనేం చెయ్యగలను? అమ్మవారు ఆలోచించింది, నా కాంతి వాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చాలు. నా కాంతి ఎలా పడుతుంది? అక్కడ విగ్రహం అని మీరు అనుకున్న నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు. మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో మీ యందు ఒక మార్పు వస్తోంది. ఈ మార్పు క్రియాశక్తి. క్రియ అంటే పని ఏ పనైనా దేంతో చేస్తాం? చేత్తో చేస్తాం. ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పటి వరకు జీవుడని సంసారంలో ఉండిపోయిన వాడు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు. ఈ మార్పు ఎలా వచ్చింది అంటే, మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతుల్ని చూస్తే వస్తుంది. అందుకే చేతులు చూడకుండా తల కనపడదు. అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు. అందుకే ముందు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. మళ్ళీ కాంతి చూశాక అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇంకా తల దగ్గర నుంచి పాదం వరకు వెళ్ళిపోతారు. అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు. ఈ నిలబెట్టుకోవడానికి మీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా? ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చెయ్యడంతో ప్రారంభం.
ఆ ధ్యానమునకు మళ్ళీ ఇంకో మొదలుందా? లేదు. మీరు అక్కడ ప్రారంభం చేయవలసిందే. మనిషిగా చేయడం మొదలెడితే అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రసరణం ఎలా ప్రారంభమవుతుంది? చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఆవిర్భవించిన తల్లిగా మిమ్మల్ని అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది. అంతేకాని ఏ నామానికి ఆ నామం కింద అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు దానికి అర్థం చెప్పారనుకోండి, అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు చెప్పడానికి వశిన్యాది దేవతలు ఆ మాట చెప్పలేదు మీకు. దాన్ని మీకు అన్వయం చేసుకుని మీరు అనుగ్రహింపబడాలని అమ్మవారు వశిన్యాది దేవతలతో స్తోత్రం చేయించింది. మీకు ఎలా పనికొస్తుంది ఇప్పుడు ఆ 4 భుజాలు? మీకేమైనా ఉపయోగం ఉందా? మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారికి 4 భుజాలా, అమ్మవారికి 2 భుజాలా, అమ్మవారికి 8 భుజాలా, అమ్మవారికి 18 భుజాలా, అమ్మవారికి 1000 భుజాలా? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడికి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయారు. పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకునింది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేశావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తేనే పట్టుకుందరు కదా అన్నాడు. ఇది అమాయకత్వం అంటే. పరమహంస అన్నారు, మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి, అది ఉపాసన. కాబట్టి చూడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహించడమే చతుర్బాహు సమన్విత. నీకు పరమ లాలిత్యమై కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపంతో ఆవిర్భవించింది లలితగా, పరమ ప్రసన్నమూర్తి. ఇప్పుడు అటువంటి తల్లి చతుర్బాహు సమన్విత, 4 భుజములతో ఉంది. ఆవిడ 4 భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా? మీరు ఆలోచించండి. సమన్విత, కూడి ఉన్నది అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు 2 చేతులకి 6 వేళ్లతో పుట్టాను అనుకోండి, వెంటనే ఏమంటారంటే, ఏమిటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయి, ఏమిటండి పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయని విచిత్రంగా చూస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే, మా నాన్నగారు అమ్మగారు నాకు 6వ వేలు తీయించేస్తారు. ఎందుకు తీయించేస్తారంటే, లోకంలో అందరూ ఉన్నట్టు ఉండాలి కానీ వీడు 6 వేళ్లతో ఉంటే విచిత్రంగా ఉంటాడు, ఉండకూడదని 6వ వేలు తీయించేస్తారు. మీరు చూడండి, లోకంలో పుడతారు కొంతమంది 6 వేళ్లతో పుడుతుంటారు. ఏదో వంకాయ 3 వంకాయలు ఉన్న గుత్తికి చిట్టొంకాయ ఒకటి ఉంటుంది రైతు బజార్లలో అప్పుడప్పుడు. అలాగా ఓ చిట్టొంకాయలో 6వ వేలు ఒకటి మొలుస్తూ ఉంటుంది. అలాగా అమ్మవారు కూడా ఏదో 2 చేతులది 4 చేతులతో పుట్టడం అని మీరు అర్థం చేసుకోకండి.
ఆవిడ 4 భుజములతో పుట్టడము అంటే ఆవిడ 4 భుజములతో మీకేదో చెయ్యడానికి వచ్చింది అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లలితాదేవి 4 భుజాలతో పుట్టడం ఆవిడికి 4 భుజాలు ఉన్నాయని మీరు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం కాదు. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఏదో అనుగ్రహాన్ని పొందడం కోసం. ఏమిటి మీరు పొందే అనుగ్రహం అంటే 4 ఉంటాయి మన లోపల. ఈ 4 ఈశ్వర పరం కావు, ఎప్పుడూ స్వతంత్రంగా తిరుగుతాయి. అవే మనో బుద్ధి చిత్త అహంకారములు. ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు అనేటటువంటి 4 ఎన్నడూ కూడా నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను అని చెప్పి అవి మిమ్మల్ని అలా తిప్పే ప్రయత్నం చేస్తాయి తప్ప ఈ 4 కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అమ్మవారి పాదాల కిందకి చేరి అమ్మవారి అనుగ్రహంతో బతుకుతున్నామని అనవు. మనస్సు అమ్మవారి యందు భక్తితో, బుద్ధి అమ్మవారి యందు భక్తితో, చిత్తము అమ్మవారి యందు భక్తితో, అహంకారము అమ్మవారి యందు భక్తితో సమన్వయం అయ్యేటట్టు చెయ్యగలిగిన 4 భుజములు ఏమున్నాయో ఆ 4 భుజములై ఆవిడ ఆవిర్భవించినది. ఇప్పుడు ఆ 4 భుజములు ఆవిడికా మీకోసమా? ఆలోచించండి. నేను ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి విన్నాను. ఒక అమ్మ కడుపు చాలా పెద్దది ఉండేది. ఆవిడికి 14 మంది పిల్లలు. ఆవిడ వృద్ధురాలైపోయింది. వృద్ధురాలైపోయిన తర్వాత కూడా ఆవిడ కడుపు ఇలా పెద్దది ఉండేది. ఒక రోజున మనవడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, తెలియదు కదా చిన్నవాడు, వాడు నాన్నమ్మ బొజ్జ మీద ఇలా కొడుతున్నాడు, నాన్నమ్మ నాన్నమ్మ నీకు ఇంత పెద్ద బొజ్జ ఏంటి నాన్నమ్మ అన్నాడు. అంటే ఆవిడంది, ఒరే మీ నాన్నని, మీ చిన్నాన్నల్ని, మీ పెదనాన్నల్ని, నీ యొక్క మేనత్తల్ని అందరినీ ఈ పొట్టలో పెట్టుకుని ఇంత పెద్ద పొట్ట అయిందిరా. ఎంత మార్ధవంగా, ఎంత ప్రేమగా, ఎంత అందంగా ఆవిడ జవాబు చెప్పిందో చూడండి. అలా అమ్మవారికి 4 భుజాలు ఉండడం 4 ఉంటే బాగుంటుంది సరదాగాను. 18ఓసారి ఎట్టుకున్నాను, 1000ఓసారి ఎట్టుకున్నాను, ఈసారి 4 ఎట్టుకుందామని ఆవిడ పెట్టుకోలేదు. ఆవిడికి 4 ఉన్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం పెట్టుకోలేదు. నీ మనసు బుద్ధి చిత్తము అహంకారము నీ అదుపు తప్పి నువ్వు పాడైపోతున్నావు కాబట్టి నిన్ను ఈ 4 వంక నువ్వు చూస్తే నీ 4 ఆవిడ దిద్దడానికి. చూస్తే ఎలా దిద్దుతుందండి అని మీరు అనుమానపడచ్చు. అదేమిటండి, చూడ్డానికి దిద్దడానికి సంబంధం ఎక్కడుందండి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఓవర్ బ్రిడ్జి దిగి సాయంకాలం 5:40 అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, పంచె కట్టుకోవాలి, ఉపన్యాసానికి వెళ్ళాలి, దొరగారు వచ్చేస్తారు, కామరాజు గారు వచ్చేస్తారు అని వేగంగా వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రెడ్ లైట్ పడింది ఎదురుకుంటా. రెడ్ లైట్ పడితే నేను ఆ రెడ్ లైట్ వంక కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే పోలీస్ విజిల్ వేసి ఇలా అన్నాడు. నేను ఇప్పుడు ఇలా అన్న ఆ చేతిని చూసి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను రెడ్ లైట్ చూసి ఆగకపోయినా అతని చెయ్యి చూసి ఆగిపోతే అది నన్ను రక్షించిందని మీరు అనకుండా ఉండగలరా? రెడ్ లైట్ పడినప్పుడు నేను ఆగకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇట్టించి వచ్చేటటువంటి ఇంకొక వాహనం నా వాహనాన్ని కొట్టేస్తుంది. కానీ అన్నదాన్ని చూడడం ఆగడం అయింది. ఆగడం నాకు రక్షణ అయింది కదండి. చూసి ఆగుము అనే కదా ఎర్రదీపం వేస్తారు. ఎర్రదీపం చూసి మీరు ఆగడం మీకు భద్రతేనా కాదా? మీరు పెట్టుకున్న ఒక్క ట్రాఫిక్ లైట్ మీరు చూసి ఆగితే మిమ్మల్ని రక్షిస్తే, అమ్మవారి బాహువుల్ని చూస్తే మిమ్మల్ని రక్షించమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రక్షించి తీరుతాయి. ఈ ఎర్ర లైట్ మిమ్మల్ని ఇలా రక్షించగలిగితే అమ్మవారి బాహువులు మీ 4ంటిని ఎందుకు సంస్కరించలేవని మీరు అనుకుంటున్నారా? సంస్కరించి తీరుతాయి. ఎలా సంస్కరిస్తాయని మీకు అనుమానం ఉందా? ఎర్ర లైట్ చూసి ఆగినట్టు మీరు అమ్మవారి 4 బాహువులు ధ్యానం చేసి చెప్పండి సంస్కరింపబడలేదని. ధ్యానం చేస్తే అందుతుందంతే. ధ్యానం చేసిన వారు ఆ స్థితిని పొందారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారిలో కలిసిపోయారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి మీద అద్భుతమైనటువంటి కీర్తనలు చేశారు. అమ్మవారిని నమ్ముకుని అమ్మవారిని ధ్యానం చేసి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందారు. అటువంటి వాగ్ఝరిని పొందారు. అన్ని రహస్యాలు వాళ్ళకి ప్రచోదనం అయ్యాయి. మీకెందుకు అవవు? మీకు అవుతాయి. ఉన్నది ఆ వస్తువే. ఆ వస్తువునే మీరు ధ్యానం చేస్తే మీకు అదే అందుతుంది ప్రయోజనం. కాబట్టి చతుర్బాహు సమన్విత. ఇప్పుడు ఆవిడికి 4 బాహువులు ఉండడం మిమ్మల్ని ఉద్ధరించడం కోసమే. మీ మనోబుద్ధి చిత్త అహంకారములను సంస్కరించుట కొరకు ఆవిడ 4 భుజములతో సమన్వయమై కూర్చుని ఉన్నది.
మీరు బాగా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అమ్మవారు వసిన్యాది దేవతలతో ఎందుకు చెప్పించింది ఈ స్తోత్రం? ఇది చేసిన వాళ్ళ పట్ల నా ప్రీతి కలుగుతుంది. ఎలా కలుగుతుందండి అన్నప్పుడు చతుర్బాహు సమన్విత అని నా మనసు నా మాట వింటలేదనుకోండి, నా మనసు నన్ను ఇబ్బంది పెడుతోందనుకోండి, అప్పుడు నేను చతుర్బాహు సమన్వితాయై నమః అని అమ్మవారి యొక్క 4 భుజాల్ని ధ్యానం చేస్తూ, భుజములంటే ఇక్కడ ఉండేవి, చేతులంటే ఇవి ఈ చివరి భాగాలు, ఈ భుజములను ధ్యానం చేస్తూ గడిపాను అనుకోండి, ఖచ్చితంగా అది నా మనోబుద్ధి చిత్త అహంకారముల మీద మార్పు తీసుకొస్తుంది. అది తప్పిన మా అహంకారాన్ని దిద్దడానికి నువ్వు 4 చేతులతో అలా నిలబడున్నావా, మేమేమో ఇలాగే తిరుగుతున్నావా, 4 చేతులు కూడా చాలటం లేదురా నిన్ను దిద్దడానికి ఇంకాను అని నువ్వు మమ్మల్ని అలా చూస్తున్నావా? అమ్మా ఎంత తప్పుగా తిరుగుతున్నానమ్మా, లేదమ్మా నేను మారతానమ్మా, నేను దిద్దుకుంటానమ్మా, నీ ముందుకొచ్చి నీ 4 చేతులు చూస్తూ కూడా నేను అలా తప్పుడు ప్రవర్తనతో ఉండనమ్మా అని మీరు ఒక ప్రతిజ్ఞలోకి వెళ్ళిపోతారు. అందుకుంది ఆవిడ 4 చేతులతో. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య. ఎలా దిద్దుతోంది 4 బాహువులతో అంటే ఆవిడ 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ ఆయుధములు అనేటటువంటివి ఏదో సరదాగా ఏది పడితే అది పట్టుకోవడం, ఈ ముట్టి చేతులతో ఏముంటామండి అందులో ఏదైనా పట్టుకుందామని ఏదో కనపడింది అలా తీసుకెళ్లి చేతుల్లో పట్టుకుని ఉండరు దేవతలు. దేవతలు పట్టుకుంటే దాని వెనకాతల ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. దేవతల చేతులలో ఉండేటటువంటి ఆయుధములను దర్శనం చేయడం వల్ల మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనములు సమకూడుతాయి. అందుకే భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో దేవతలెవ్వరూ కూడా ఏ ఆయుధము పట్టకుండా, ఏ ముద్ర పట్టకుండా కూర్చోవడం కానీ, కాలు మీద కాలేసు కూర్చోవడం కానీ చెయ్యరు. సనాతన ధర్మంలో బాగా తెలుసున్న వాళ్ళల్లా అవతార పురుషుల్లా నటించే కొందరు కూర్చున్న తీరు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఏమీ తెలియదు వీడు ఒక పెద్ద నటుడు అని. కాలు మీద కాలేసి కూర్చుంటుంటారు. అసలు మీరు అలా కూర్చున్న దేవతా స్వరూపాన్ని నాకు చూపించండి. అలా ఉండవు ఎక్కడ. వీరాసనే సుస్థితం అని ఈ కాలు తీసి తొడ మీద వేసుకుంటారు, అది వీరాసనం అంటారు. అంతే. ఇలా కాలు మీద కాలేసి కూర్చోరు, ఇలా కాళ్ళు ఆడిస్తూ అలా ఉండవు. ఈ కాలు తీసి తొడ కింద పెట్టుకుంటారు. ఏకన్యంచనతి క్షమమ్మపరంచ ఆకుంచ పాదాంబుజం అంటారు. మడిచి కూర్చుంటారు. ఒక్క పాదం కిందకేస్తారు, లేకపోతే 2 పాదములు కిందకి పెడతారు తప్ప అసలు ఏమీ పట్టుకోకుండా సనాతన ధర్మంలో దేవతలు ఉండరు. కొంచెం మీకు సనాతన ధర్మంలో దేవతల యొక్క అనుగ్రహము వాటి గురించి తెలిస్తే మీరు పట్టేసుకోగలరు. ఇది దోషభూయిష్టము, ఇది ఇలా ఉండకూడనిది, అలా కనపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఆ స్థాయి అక్కడ వరకే తప్ప వాళ్ళు అనుకున్న స్థాయిలోది కాదని తెలిసిపోతుంది. కనుక చూడండి, అమ్మవారి ఇప్పుడు 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. 4 ఆయుధాలు పట్టుకోవడం ఆవిడ కోసం కాదు. నేను ఆయుధం పట్టుకున్నాను అనుకోండి, నేను ఆయుధం పట్టుకుంటే నా కోసం. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. నేను కర్రట్టుకుని మార్నింగ్ వాక్ వెళ్తున్నాను అనుకోండి, నన్ను ఎప్పుడో కుక్క తరిగిందని గుర్తు. లేకపోతే నాకు చాలా కావలసిన వ్యక్తిని ఎవరినో కుక్క తరిగింది, ఆయన కోటేశ్వరారు ఇక్కడ కుక్కలు తిరుగుతున్నాయి అన్నారు కాబట్టి నేను కూడా ఓ కర్రబట్టు తిరుగుతున్నట్టు గుర్తు కదండి. అంతేకాని లోకాన్ని ఉద్ధరించడానికి ఆయన కర్రపట్టు తిరుగుతున్నారండి అనకూడదు. లోకాన్ని ఉద్ధరించడానికి కాదు, కుక్కలను అనుగరవకుండా ఆ కర్ర. ఇంకొకరు ఉంటారు మహాపురుషులు, ఆయన పట్టుకుంటాడు సత్యదండం, సన్యాసి పట్టుకుంటారు. సన్యాసి సత్యదండం పట్టుకునేది అవైదికమైన వాదనలను ఖండించి వైదికమైనటువంటి మార్గాన్ని ప్రవర్తింపచేయడానికి చేతిలో సత్యదండం పట్టుకుంటారు. తప్పించి నేను ఆయుధం పట్టుకుని నేను ఒక అడలటు తిరుగుతున్నాను అనుకోండి, ఎందుకు తిరుగుతున్నాను అంటే నేను సరదాగా పరశురాముళ్ళ ధర్మ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నానంటే ఎవరు ఒప్పుకోరు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు. నేను అలా ఏం కుదరదు. ఆయుధాలు ఏవి పడితే అవి, ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి ఏం ఉండదు. ఆయుధములు కలిగి ఉండడం చట్టంలో ఒక పెద్ద ప్రక్రియ. దానికి అనుమతితోనే మీ దగ్గర ఆయుధం ఉండాలి. అనుమతి లేకుండా ఆయుధం ఉంటే మళ్ళీ అదో పెద్ద కేసు. కానీ భగవన్మూర్తులు దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలు పట్టుకునేది అలవోకగా ఏదో సరదాగా పట్టుకోరు. ఆ పట్టుకోవడంలో మీ కొరకు పట్టుకుని ఉంటారు, వారి కొరకు కాదు. వారిని వారు రక్షించుకోకర్లేదు, వారు మిమ్మల్ని రక్షిస్తారు. సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు భక్తుల చేతిలో చచ్చిపోరు. భక్తుల్ని రక్షించి భక్తిని పాడు చేయాలనుకున్న వాళ్ళని చంపుతారు. కాబట్టి ఇప్పుడు చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం
రాగస్వరూపపాషాఢ్య అమ్మవారు పట్టుకున్నటువంటి ఆయుధం ఎడమ చేతి వైపు కింద ఉన్న చేతిలో, 4 చేతులు అంటే 2 పైకి 2 కిందకి కదండి ఉంటాయి, ఎడమ వైపు కింద ఉన్న చేతితో మొదలు పెడుతున్నారు వసిన్యాది దేవతలు. దేన్ని పట్టుకుని ఉన్నది? పాషాఢ్య. ముందు అలా అనుకోండి, పాశము, ఒక పాశమును పట్టుకున్నది. పాశం అనగా ఏమి అంటే దాని గురించి నేను పెద్ద వివరణ చేయక్కర్లేదు. కట్టడానికి ఉపయోగిస్తే పాశం అంటారు. మీరు చూడండి, కుక్కల్ని పట్టుకుంటూ ఉంటారు, ఒక ఉచ్చులా వేసి దాన్ని ఇలా వేస్తే పరిగెడుతుంది, పరిగెడితే చాలా అదే బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు తన వైపుకి లాక్కుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, కుక్కకి తాడేసిన తర్వాత అది అటు పరిగెడుతుంది, బిగుసుకుంటుంది. బిగుసుకున్న తర్వాత కుక్క వీడి మీద కలిపడింది అనుకోండి, వీడు పరిగెత్తాడు తాడు తెలియ. కానీ అదేం చేస్తుందంటే పరిగెత్తదు, బిగుసుకుంటున్న కొద్దీ మొరాయిస్తుంది. మొరాయించిన కొద్దీ వాడు లాగి గిర్ర 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 ఆ పాశాన్ని ఆధారం చేసుకుంటాడు, ఇక విడదు. అది ఎంత లాక్కుంటే అంత బిగుసుకుంటుంది. గిర్రం తిప్పి కుక్కల బండి యొక్క గేటు పైకెత్తి గురి చూసి దాంట్లోకి వేస్తాడు. వేస్తే ఇది వెళ్ళి ఆ కుక్కల బండిలోకి పడుతుంది, తలుపేసేస్తాడు. ఇప్పుడు చేతిలో ఇనపవోచు ఉంటుంది, దాంతో మళ్ళీ ఆ బిగుసుకున్న తాడు వదులు చేసి దాని నుంచి లాగేసి మళ్ళీ చేతికి చుట్టుకుని మళ్ళీ వెళుతుంటాడు. ఈ కుక్క ఎలా పడిందో చూస్తుంది ఇంకో కుక్క. అది నేను వెనక్కి పరిగెత్తకుండా ముందుకు పరిగెడితే వీడు పరిగెడతాడని మాత్రం గ్రహించదు. ఎప్పుడూ అది కూడా పాశాలే వేసుకుంటుంది. అలాగే ఇదే మనం కూడా వేసుకునేదండి. మన అందరం కూడా అది వేసుకునే పశువులం అయిపోయాం. మనం అంటే మీరు కాదు, మీరు జ్ఞానులు, మహాభక్తులు, మీకు లేవు. నా వంటి వారి గురించి చెప్తున్నాను. రాగస్వరూప పాషాఢ్య అమ్మవారు అంటోంది, మీ మీద ఒక పాశం ఉందిరా అబ్బాయి, ఈ పాశమునకు మీరు కట్టబడి ఉన్నారు. గింజుకుంటున్నారు, ఎంత గింజుకుంటున్నారో అంత బిగుసుకుంటోంది. ఏమిటది? రాగము ఆ పాశం పేరు అందంతే అమ్మవారు. ఏమిటి రాగము అంటే ఇది చాలా తమాషాగా ఉంటుంది ఈ మాట. కొంచెం పరిశీలనం చేస్తే మాత్రం అర్థం చేసుకోవలసినటువంటి విషయం అందుతుంది. మీరు చూడండి, మనిషి జీవితమే చాలా చిత్రంగా ఉంటుందండి. అది కూడిక తీసివేత. మనిషి శరీరం అంటే అంత. మనిషి జీవితం అంటే ఏమిటంటే ఒక పెద్ద కూడిక, ఒక పెద్ద తీసివేత. ఈ రెండే మనిషి జీవితం అంతే. మనం చూడండి, శేషం వచ్చే వరకు, సొమ్మొచ్చే వరకు భాగారించాలని మాకు చిన్నప్పుడు లెక్కల ప్రయోగం ఒకటి ఉండేది. ఎలాగో అలా సొమ్మొచ్చేయాలి, సొన్నొచ్చే వరకు భాగాహారం చేస్తుంటారు. అలాగే ముందు కూడికలు నేర్పుతారు, తర్వాత తీసివేతలు నేర్పుతారు. జీవితం కూడా అంతేనండి. ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డడు జన్మిస్తాడు. అప్పుడు ఎవరున్నారు వాడికి? ఎవ్వరు లేరు. ముందేం తెలుసు? అమ్మ తెలుసు. తర్వాత కూడికలో 1కి 1 కలిపితే 2, నాన్న తెలుసు. 2కి 1 కలిపితే 3. తర్వాత ఏమొచ్చు? ఎక్కాలొచ్చు. 2 1 2, 2 2 4, 2 3 6. ఇప్పుడు తనకో భార్య. తనకో భార్య వచ్చిన తర్వాత, అమ్మ నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం ఉండలేనమ్మా అని అమ్మ ఎదురింటికి వెడితే అన్నం తినని వాడు అమ్మ వస్తుందేమో అన్నం పెట్టాలని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అమ్మ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? భార్య వచ్చింది. అది అందరి విషయంలో కాదు, ధూర్తుల విషయంలో నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కూడికొచ్చింది, తీసివేత వచ్చింది. కొన్నాళ్ళు అయింది, ఏమైంది? తండ్రి గారు వెళ్ళిపోయాడు. అప్పుడు అనేవాడు, నాన్నగారండి మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండగలనండి అంటాడు. తండ్రి వెళ్ళిపోయిన తిథి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేయాలి, ఏమన్నా మీ నాన్నగారి తద్దినం అండి అని. అదొకటి వచ్చింది ఏమిటంటాడు తప్ప అసలు జ్ఞాపకమే ఉండదు. తండ్రి గారు వెళ్ళిపోయారన్న విషయం గుర్తుండదు. మీరు ఇంట్లోకి వెళ్ళి చూడండి, మీరు ఇంట్లో అలా తల తిప్పి చూశారనుకోండి, ఇది 12,000 అండి ఫోటో అంటాడు. అందులో ఏముంటుందంటే, మా చిన్నతనంలో ఆట ఆడేవాళ్ళం. తెల్లకాయితే మీరు ఇంకిలా ఇలా 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 చల్లేసి దాన్ని మడతలు ఎట్టేస్తే అదొక భూత కల్పనతో కూడా, ఎవరే నాకు పిశాచం వచ్చింది, నాకు రాక్షసుడు వచ్చారని అలా ఉంటుంది ఏదో ఒకటి. ఇది ఏమిటని మీరు అడిగారు అనుకోండి, 12,000 అంటారు. ఆయనకి తెలియదు అదేమిటి. అప్పుడు ఆయనకి తెలిసి కొనుక్కున్నది కాదు, ఆయన తెలియక కొనుక్కున్నాడు అంతే. అదేమో తెలుస్తుందేమోనని ఆయన ప్రయత్నం జీవితాంతం. తెలియడానికి దానికి ఏమైనా ఉంటే కదా సలహలో, ఏం ఉండదు. మనకి తెలియదు, ఇవి ఉంటాయి. కానీ తనని కన్న తండ్రి ఫోటో ఆ ఇంట్లో ఉండదు, తనని కన్న తల్లి ఫోటో ఆ ఇంట్లో ఉండదు. ఒకవేళ ఉన్నా దాని మీద ఎన్నడూ ఓ పూలదండ ఉండదు, దాని పాదాల దగ్గర ఓ పువ్వు ఉండదు. వీడు తినడానికి తాగడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంటాయి, ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి, ఓ భగవద్గీత ఉండదు. ఆ ఇంట్లో భోగాలకి విలాసాలకి కోట్లు ఖర్చు పెడతారు, ఆ ఇంట్లో మీకు 7 కాండ్ల రామాయణం ఉండదు. ఆ ఇల్లే ఇల్లు అంటే నన్ను మీరు క్షమించగలిగితే అదే రావణాసురుడి అంతఃపురం. అన్నీ ఉంటాయి అక్కడ.
నియుజ్యమానాస్సు గజాసుహస్తా సఖేశ్చరాత్వత్పల పద్మహస్తాహ అని. అబ్బో, ఆ పూజా మందిరం ఎంత డాబుగా ఉంటుందో, పూజ చేసేవాడికి గుండె ఉండదు. కాబట్టి ఇటువంటి ప్రక్రియ హాస్యాస్పదంగా ఉంటుంది. ఇది మనిషి జీవితం కూడిక తీసివేతలుగా ఉంటుంది. ఎవ్వరి మీద రాగము ఉండదు, నిజంగా ఎవడి మీద అభిమానము ఉండదు. ఉట్టినే అసలు నిజంగా చాలా తమాషాగా ఉంటాయండి జీవితాలు, చాలా తమాషా. మీరు చూడండి, కడుపున పుట్టిన బిడ్డలు అంటారు, నాన్నగారు కనపడకపోతే ఒక్క నిమిషం ఉండలేడు. నాన్నగారు ఇలా స్కూటర్ ఎక్కి సాయంకాలం వెళ్తుంటే, నాన్నగారండి నేను వస్తాను మీతో, నాన్నగారండి నేను వస్తాను మీతో అని ఏడుస్తాడు. ఈ కొడుకు కూతురు లేకపోతే నేను ఎక్కడ ఉంటానంటాడు తండ్రి. వాళ్ళకి కాలగతిలో 20 ఏళ్ళు వచ్చేస్తాయి. పిల్లకి కన్యాదానం చేసి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అమ్మ ఒక్క 4 రోజులు ఉండవే అంటే అంటుంది, నాన్నగారండి మీకు తెలుసు కదా ఆయన ఉండలేరు కదా నాన్నగారండి అంటే. ఆ అమ్మాయి ఏం ఉండదు, వెళ్ళిపోతుంది. కొడుకు 18వ ఏట హాస్టల్కి వెళ్ళిపోయాడు. వాడికి ఆ తర్వాత వాడు ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగంలో వాడు ఏదో పెద్ద మెట్లు ఎక్కాడు. వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు ఎప్పుడూ ఓసారి వస్తూ ఉంటాడు. ఈయన రిటైర్ అయిపోతే కానీ అక్కడికి వెళ్ళడు. ఈలోగా కోడలు వస్తుంది. వీడి భాగ్యం బాగుంటే ఆవిడ వీడిని అన్నం పెడుతుంది. లేకపోతే నీ పురాణాలు నువ్వు నీ నిన్ను తగలయ్యా ఏమిటి అల్లరంతా అంటే అయిపోయింది వీడి బతుకు అక్కడతో. వీడి అదృష్టం బాగుంటే మా మామగారు ఏదో భగవంతుడిని నమ్ముకున్నాడని రాత్రి చపాతీని మధ్యాహ్నం ఇంత ప్రసాదము పెట్టగలిగితే వాడి జన్మ పండినట్టు, లేకపోతే ఏమైనట్టు. కాబట్టి చూడండి, అక్కడ ఒక పెద్ద అల్లరి. మళ్ళీ వాళ్ళు వేరు వీడు వేరు. ఈలోగా వీడు ఈవిడ ఏదో తలుచుకుంటూ ఉంటారు, ఏడుస్తుంటారు. మనవాడు పుట్టాడు, అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అక్కర్లేని ఏడుపు, నా పేరు ఎట్లేదని ఏడుపు. పెట్టడంలో పోనీ వాడు పెట్టకుండా ఊరుకున్నా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. వాడు పెట్టాడో తెలియదు, పెట్టలేదో తెలియదు, పూర్తిగా పేరెట్టాడు. వీడి పేరులో ఒక అక్షరం పెట్టానంటాడు. అదో పెద్ద కన్సులేషన్. నేను చాలా చిత్రమైన పేర్లు నాకు కనపడుతుంటాయి, గబుక్కులు నోట్లోంచి వచ్చేస్తున్నాయి మన భయం నాకు. ఏమిటండి ఇదని అడిగారు అనుకోండి, మా నాన్నగారి పేరులో మొదటి 2 అక్షరాలండి అంటారు. మీ నాన్నగారి పేరులో 2 అక్షరాలు ఏంటి, అదేమో బీజాక్షరం అది. పెట్టుకుంటే మీ నాన్నగారి పేరు ఎట్టుకోవాలి, అదే మాని. మా నాన్నగారి పేరులో 2 అక్షరాలండి, మా మామగారి పేరులో 1 అక్షరం అండి, మా తాతగారి పేరులో 0 అండి. ఇవన్నీ తీస్తే నా పేరండి. ఆఖరికి వీడికి పెట్టిన పేరు ఎవరో పిలవరు, వీడిని బన్నీయో గున్నీయో ఏదో పిలుస్తారు. అయితే ఏంటిదంతా అంటే దానికి ఏం అర్థం ఉండదు. అదొక విర్రితనంతో కూడిన జీవితం అంతే, అదొక అపోహతో కూడిన జీవితం. దానికి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమేమి ఉండదు. ఏదో పీతాంబరధరుడు అని ఒక అబ్బాయికి పేరెట్టారు. పిలిచేది పిచ్చాడా పిచ్చాడా అని పిలుస్తుండేవారు. పీతాంబరధరుడు పేరేమిటి, పిచ్చాడా పిచ్చాడా అని పిలుచుకోవడం. అలా ఉంటాయి. మీరు ఇవాళ లోకంలో చూడండి, నా చిన్నతనంలో కుక్కలకున్న పేర్లన్నీ ఇప్పుడు పిల్లలకున్న పేర్లు. నా చిన్నతనంలో కుక్కల్ని ఏమని పిలిచేవారో ఆ పేర్లే ఇప్పుడు మనవల్ని పిలుస్తున్నారు. ఏంటి ఏవో పిచ్చి పిచ్చి. సరే నేను మళ్ళీ అంటే ఎవరు నా కొన్ని కుటుంబాల వాళ్ళు బాధపడతారు, వీడు మన ఇంట్లో వినేసే చెప్పేస్తున్నాడు ఉపన్యాసాలు, నన్ను పిలవడానికి కూడా భయపడతారని ఎందుకు వచ్చింది నేను చెప్పను. కానీ మీరు ప్రాజ్ఞులు, మీకు తెలుసు. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య. ఏమిటి రాగం అంటే దానికి ఏం అర్థం ఉండదు. ఎందుకు పెట్టుకుంటాడు ఈ అనురాగం అంటే, నేనే ఉద్ధరించేస్తున్నాను అనుకుంటాడు. ఇవన్నీ నేనే ఉద్ధరించేసేది. కర్తవ్యంతో చెయ్యి, తప్పేం లేదు. ఇది నా కర్తవ్యం, నా కడుపున పుట్టాడు వాడిని చదివిస్తున్నాను. ఇంతే జీవితం అంటే. వాడు పెద్దవాడు అవుతున్నాడు, వాడు ఇవాళ హాస్టల్కి వెళ్ళిపోయాడు, రేపు వాడికి ఉద్యోగం వస్తుంది, బెంగళూరు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి ప్రమోషన్ వస్తుంది, బాంబే వెళ్ళిపోతాడు, ఆ తర్వాత వాడికి నా మీద నాన్నగారికి సముద్రం దాటడం ఇష్టం లేదు, వాడికి నా మీద మర్యాద ఉంటే వెళ్ళాడు, ఒకవేళ వాడికి వెళ్ళిపోవాలంటే వాడు వెళ్ళిపోతాడు. నా కర్తవ్యం అయిపోయిందంటే వాడు వెళితాడు, వాడి సంస్కారం వాడిది, నేను చెప్పడం వరకే తప్ప నా కొడుకంటే అస్తమానం ఇలా అంటే అంటి పెట్టుకుని ఏదో అంటుకుపోయిన అరటి పళ్ళల్లా ఉండమంటే ఎక్కడ ఉంటాడో. వాడి జీవితం వాడిది. నా జీవితానికి ఆలంబనం ఈశ్వరుడు అని నువ్వు ఎప్పుడూ ఈశ్వరుడితో కలిసి ఉంటే పర్వాలేదు. ఈశ్వరుడితో కలిసి ఉండకుండా ఈ వెర్రంతా పెట్టుకుంటే ఏమైపోతుంది ఏంది శాస్త్రం. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నిగుచుండా ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోయిని భాష్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. భార్య వీధిలో వరకు వచ్చి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ నించుంటుంది, కొడుకు అక్కడ వరకు వచ్చి చితి వెలిగించి వెళ్ళిపోతాడు, స్నేహితులు ఆ ముందు నుంచే వెళ్ళిపోతారు. ఎవరు వచ్చారు? ఎవ్వరు రారు. వచ్చేవాళ్ళు ఎవ్వరు ఉండరు. నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన పాపం మూట కట్టుకుని నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు పుణ్యం పాపం చేయడానికి నీకున్నదేమిటి? నీ జీవిత కాలం. ఈ కాలం అంతా నువ్వేం చేశావు? ఈ వీళ్లతో బంధనాలు పెట్టుకుని ఉంచుకున్నావు. ఇవేం ఉద్ధరించే నిన్న? కుక్క మీద వేసిన పాశం పరిగెడుతున్న కుక్కని మరింత బిగిసేట్టు చేసినట్టు
నువ్వు వేసుకున్న పాశములు నీకు అందుకే పనికొచ్చాయి, ఇంకెందుకు పనికి రాలేదు. అయితే ఏమంటే మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు, సంసారాలు వదిలేయమంటారా రాగస్వరూప పాశాఢ్యామిని? అందుక నామం అయితే కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది వేదంలో ఉన్న అంతర్భాగం. కాబట్టి సంసారం అనేటటువంటిది, గృహస్థాశ్రమం అనేటటువంటిది వేదప్రోక్తమైనటువంటి విధానం. గృహస్థాశ్రమంలో ఉండి తరించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. గృహస్థాశ్రమం పరమపావనమైనటువంటి ఆశ్రమం. బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టే ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉండి త్యాగరాజు గారు పండారు, గృహస్థాశ్రమంలో పోతన గారు పండారు, గృహస్థాశ్రమంలో క్షేత్రయ్య గారు పండారు, గృహస్థాశ్రమంలో అన్నమయ్య పండారు, గృహస్థాశ్రమంలో ఎందరో పండారు. పండడానికి తేలికైన మార్గం, కోటలో ఉండి యుద్ధం చేసినంత సులువైన మార్గం సంసారంలో ఉండడమే. సంసారం విడిచిపెట్టమని చెప్పలేదు. మరి ఎలా నువ్వు అనుభవించాలి? అమ్మవారు చెప్తోంది, ఇన్ని పాశములు నువ్వు వేసుకోకు, ఇటు తిరిగి నా వంక నమస్కారం చేయి, నేను ఒక్క పాశం వేస్తాను నీ మీదకి. ఏమిటో తెలుసా ఆ పాశం? భక్తి పాశం వేస్తాను నేను. నువ్వు నా వంక తిరిగి ఇలాను నా చేతిలో ఉన్న పాశాన్ని విసురుతాను, అది నీకు తగులుకుంటుంది, నువ్వు అటు ఇటు పరిగెత్తక్కర్లేదు. చక్కగా అది నీ ఒంటికి చక్కగా పట్టినట్టుగా. బెల్ట్ చూడండి, కన్నాలుంటాయి. ఒళ్ళు చేస్తే ఓ కన్నం ముందుకెళ్ళచ్చు, ఒళ్ళు తగ్గితే ఓ కన్నం వెనక్కి వెళ్ళచ్చు. అలా అమ్మవారు వేసిన పాశం కూడా అంత అందంగా పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వేసుకున్న పాశముల చేత నువ్వు ఏ యోగక్షేమములను సాధించలేవో అవి నీవు సాధించగలవు. ఒక్కటేనండి నేను చెప్పింది, మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా కొడుకు అని అంతకుముందు అన్నావు, ఇప్పుడు కూడా అలాగేను నా కొడుకు అని అను. కానీ ఏమనంటావు? ఈశ్వర ప్రసాదంగా నా కొడుకు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను నాతో భార్య గురించి మాట్లాడిన మాటలు నేను ఇప్పటికి మర్చిపోను నా జీవితంలో. అంత ఔన్నత్యంతో కూడి, అంత గొప్పగా, అంత మర్యాదతో మాట్లాడేవాడు అతను. నేను అతని భార్య గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు అప్పటికి పెళ్ళి అవ్వలేదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను విశాఖపట్నంలో సర్వీస్లో. నేను అతనితో అన్నాను, ఏమంటే మీరు మీ భార్య గారి గురించి అంత గొప్పగా చెప్తారు కదా, చాలా గొప్ప విషయం, ఇవన్నీ మీకు ఆవిడ చెప్తూ ఉంటారా అని అడిగాను. అడిగితే అంటే ఇలా ఉండాలి ఇది విషయం అని మీకు బోధ చేస్తారా అండి అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, కాదు కోటేశ్వరారు, మనం భార్యని చూసే తీరు చేత మనం సంస్కరింపబడతా అన్నాడు. నేను ఆ మాట ఇప్పటికి మర్చిపోలేదండి, ఇప్పటికి మర్చిపోలేదు. నా భార్య నేను చెప్పినట్టు వినాలి, అదెవరు లెక్కడగడానికి అనుకుంటే మీకు ఆవిడ ఏ రకంగానూ మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వ్యక్తి కాదు. నా జీవిత భాగస్వామి, భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి ధర్మస్వరూపం. నేను చేసే ప్రతి రూపాయ ఖర్చు కూడా ఈవిడికి చెప్తే చాలు ఈశ్వరుడికి చెప్పినట్టే అనుకుని, అడిగినా అడగకపోయినా, నాకు ఈ నెల 12,000 జీతం వచ్చిందో, ఇదిగో నా పే స్లిప్, నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ పోయింది, ఇంత ఫెస్టివల్ అడ్వాన్స్ పోయింది, 12,000లో ఏమో నేను 200 పర్సులో పెట్టుకుంటున్నాను, పెట్రోల్ కొట్టించుకుంటున్నాను, ఏమో ఇవాళ పెళ్లి కార్డు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, ఆఫీసులో 50 రూపాయలు వేసాను, 150 ఉన్నాయి. ఎందుకు చెప్పడం అంటే భార్యకి తొత్తైపోయి కాదు, భార్యని ధర్మస్వరూపంగా భావన చేసి చెప్పడం అలవాటు చేసుకున్నానయ్యా. మా ఆవిడ అడగలేదు నాకు లెక్క చెప్పమని. ఇలా చెప్తూ ఉంటే దీనివల్ల నా జీవితంలో ఏర్పడిన మర్యాద ఏమిటో తెలుసా? ఎప్పుడైనా తప్పు పనికి దేనికైనా 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే నేను నిజాయితీగా నా భార్యకి లెక్క ఎలా చెప్తాను అన్నది నన్ను ధర్మపథం నుంచి వైక్లభ్యం పొందకుండా కాపాడిందయ్యా అన్నాడు. ఏది భావన చూడండి, నిజంగా యద్భావం తద్భవతి. ఇంత గొప్పగా మీ భార్య యందు ఆ భావన మీకు ఎలా నిలబడుతుందని అడిగాను నేను. ఎప్పుడు అంత గౌరవంగా ఎలా చూడగలరు అంటే ఆయన అన్నాడు, ఒక్కటే మాట చెప్పాడు, ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జీవితాంత నిచ్చెలి ఇదే నా భావన భార్య యందన్నాడు. ఎంత పరమ పవిత్రమైన మాట అండి. ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు నన్ను నమ్ముకుని నాతో కలిసి ఉండడానికి ఈశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి వేరొక ప్రాణి, కనీసం ఆ ప్రాణి దగ్గర నేను అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పడం చేత కాకపోతే మనిషిగా బతకడానికి నాకు మినిమం మార్క్స్ కూడా లేనట్టే. అందుకే నా భార్య దగ్గర కనీసంలో కనీసం ఈశ్వరుడిచ్చిన నిచ్చెలిగా, స్నేహితురాలిగా ఆమెతో నేను అబద్ధాలు ఎన్నడూ చెప్పను. ఇది నా ప్రతిజ్ఞ.
ఇప్పుడు మీరు చూడండి, ఈశ్వరుడిచ్చిన అన్న భావన కలగగానే ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన భార్యతో లేడా? ఉన్నాడు, వేరొకడు ఉంటాడు. ఈ భావన ఉండదు. ఏమండి నిన్న 500 పెట్టుకున్నారు, ఇవాళ 50 రూపాయలే ఉన్నాయేమి అని పొరపాటున అడిగింది అనుకోండి ఆవిడ. ఎందుకో ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంట్లో ఇంతమంది ఉన్నారని ఉండదు. నోటికొచ్చినట్టు వదరుతాడు ఒక్కొక్కడు. భగవంతుడిచ్చినటువంటి ధర్మస్వరూపం, నీ ధర్మార్థ కామమోక్షములకు క్షేత్రం ఆవిడ. మహాతల్లి నీ వంశాన్ని పెంచింది. నువ్వు తింటున్న అన్నం ఆవిడ చేత్తో పెడుతోంది. వాకాటి పాండురంగారావు గారు అంటారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు. ఎవడు భార్యకి అమ్మకి థ్యాంక్స్ చెప్పాడో వాడికన్నా మూర్ఖుడి లోకంలో లేడు. ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే నీ భార్యకి నువ్వు కృతజ్ఞత చెప్పగలవు? ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మకి థ్యాంక్స్ చెప్పగలవు? వాళ్ళిద్దరికీ నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు. నీకు ఆ మర్యాద కలిగితే నీ జీవితం మారింది. ఈశ్వర ప్రసాదము నా భార్య అని నువ్వు అనుకో, మారిపోయిందంతే జీవితం. ధర్మానికి కట్టుబడ్డం అలవాటైపోతుంది. నువ్వు నిష్కారణంగా నిందించడానికి ఇష్టపడవు. ఈమె భగవంతుడి చేత నాకు అనుగ్రహింపబడింది, ఈవిడ పట్ల నేను అమర్యాదతో ఉంటే భగవంతుడు చూస్తున్నాడు. ఈవిడ వలన పొందవలసిన ఎన్ని సుఖాలున్నాయో ఉత్తర జన్మల యందు అవి లేకుండా నాకు చేస్తే నా బతుకేమి? కాబట్టి వద్దు, నేను ఆవిడ పట్ల మర్యాదతో బతుకుతాను. ఒక ప్రతిజ్ఞ. మీరు అందుకే చూడండి, సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉంటుంది. పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ప్రసాదు ప్రసాదు అని ఒక మాట ఉంటుంది. దుర్గా ప్రసాద్, భవానీ ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, ఇలా పేరు చివర ప్రసాద్ అని ఒకటి ఉంటుంది. ప్రసాద్ అన్నది ఏమిటో తెలుసా అండి? ప్రసాదము. వాళ్ళు మీరు చూడండి, తల్లులు 2 మాటలు వాడుతుంటారు లోకంలో. ఈ పిల్లాడు పెంటకుప్ప పెరిగినట్టు పెరగాలని అంటారు. నాకు ఒక తల్లి ద్వారపూడిలో ఒక ఆవిడ తెలుసున్నవారు ఉండేవారు. ఆవిడ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చిన్నపిల్లల్ని చూసి, ఆ రోజుల్లో మా చెల్లెలకి పిల్లలు పుట్టారు, వాళ్ళు ఉండేవారు, నా బిడ్డలు ఉండేవారు, చిన్నపిల్లలు, మా అక్కయ్య పిల్లలు ఉండేవారు. ఇలా పిల్లల్ని చూస్తే, ఒరే నాయన పెంటకుప్ప పెరిగినట్టు పెరగరా అనేవారు. ఇది ఆశీర్వచనం. ఈవిడ అందరినీ పెంటకుప్ప పెరిగినట్టు పెరగమంటారేమిటి అనుకునేవాడిని నేను. ఒకసారి ఉండబట్టలే, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప హృదయం కలిగిన ఆవిడ. ఆవిడని అడిగాను, అమ్మ మీరు ఎందుచేత అలా ఆశీర్వచనం చేస్తుంటారు అని అడిగాను. ఒరే నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి, నువ్వు గొప్ప అధికారి అవ్వాలి అని ఆశీర్వచనం చేసేటప్పుడైనా ఎక్కడైనా చిన్న కనురాపు లోపల మనసులో వీడు ఇంతవాడైపోతే అన్న భావన కలుగుతుందేమో. వీడు వృద్ధిలోకి రావడంలో ఎవరి కన్ను పడకుండా వృద్ధిలోకి వచ్చి ఏదో పెరుగుతోందని ఎవడూ పట్టించుకోకుండా లోకంలో పెరిగేది పెంటకుప్ప ఒక్కటే. అంత రహస్యంగా వీడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవ్వాలన్నది నా కాంక్ష. కనురాపు తగలకూడదని అలా అంటాను రా అందరూ. ఎంత విశాల హృదయం చూడండి. సనాతన ధర్మంలో ఆడవాళ్ల మాటలలో ఉందండి అసలు తర్కం అంతా. ఏమిటండి పిల్లాడు ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటారు, కానీ వాడు ఖాళీ రీపోలేదు కదా, ఎక్కడో పడిపోయి అందరూ. అసలు అమంగళం అన్నది ఆడది. వీడు ధూర్తుడు ఏ సైకిల్ మించి కింద పడ్డాడో అంటాడు తండ్రి. తల్లి అందమాట. తల్లి అనేటప్పటికీ నోట్లోంచి మంగళమేనండి. అందుకే లలితాదేవి 3 లోకముల తల్లి. ఆవిడ ఎంత మంగళప్రదంగా నిలబడిందో చూడండి. నాన్న నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు, ఈ పాశములు వేసుకుని నువ్వేం చేసుకోలేవు. నా కొడుకు నా కొడుకు నా కొడుకుని వెర్రి ప్రేమ పెట్టేసుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. వాడికి నువ్వు చేయగలిగిన ఉద్ధరణ ఏముండదు. నీవు నా పాశం మెళ్ళో వేసుకో. ఏమిటా పాశం? ఒక్కసారికి తిరిగి నమస్కారం చేయి, నేను వేస్తాను పాశం. ఇవి నువ్వు తగిల్చుకున్నవి, ఇవి నేను తగిలిస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా ఇంట్లో ఉంటావు, చక్కగా సంసారంలో ఉంటావు. కానీ ఏమవుతుంది? కొడుకు భగవత్ ప్రసాదం అంటావు. కొడుకు మీరు చూడండి, లోకంలో మనంత అంటే మీరు కాదు, మళ్ళీ అలా అనుకుంటూ ఉండండి, నేను మిమ్మల్ని అంటలేదు. నాబోటిగాడు ఉంటాడు, కొడుకు ఎంసెట్ రాయడానికి ఎడుతుంటాడు. 1000 దేవుళ్ళకి నమస్కారాలు ఎట్టి 5 బొట్లు ఎడతాం కొడుక్కి. ఆంజనేయ స్వామి బొట్టు, దుర్గమ్మ తల్లి బొట్టు, పార్వతీదేవి బొట్టు, శివాలయంలో విభూతి అన్ని వాడి లలాటం నిండా పూసేసి వాడిని పరీక్షకి తీసుకెళ్లి కూర్చోబెట్టి 4 గుళ్ళన్నీ తిరిగి నమస్కారాలు ఎట్టి వస్తాడు. వచ్చిన తర్వాత రేపే ఎంసెట్ ఫలితాలు అని వస్తాయి. ఎంసెట్ ఫలితం కనుక్కోవడానికి కంప్యూటర్ సెంటర్కి వెళ్తాడు, నంబర్ ఇస్తాడు, టెన్షన్. వాడు మార్కులు తీసి వాడికే ఉంది, ఏదొస్తే వాడికి తీసి వాడు ఇస్తాడు. ఇలా చూశాడు, 4 డిజిట్సా 3 డిజిట్సా 2 డిజిట్సా 7. అబ్బా అంతే. మీరు చూడండి
ఎంసెట్కి పిల్లాన్ని పంపించే ముందు నువ్వు ఇంతమంది దేవాలయాలకు వెళ్ళావు. ఒక్క 2 అరటిపళ్ళు కొనుక్కుని ఇది జేబులో పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఆ 2 అరటిపళ్ళు ఇచ్చి ఈశ్వర నువ్వు కృతార్థుణ్ణి చేసిన వాడివి అని ఎవరికైనా చెప్తాడా? ముందు సెల్ తీసి ఇలా నొక్కి. మా అబ్బాయికి 7వ ర్యాంక్ ఎప్పుడు వెళ్తాడంటే గుడికి 3 రోజులు పోయాక వెళ్తాడు. ర్యాంకు రావాలంటే అన్ని గుళ్ళకి ముందెడతాడు. ఆఫీసుకు కూడా హాఫ్ డే సీఎల్ ఎట్టి ర్యాంక్ వచ్చాక ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సెల్లో కార్డు అయిపోయిన తర్వాత ఇంకా మీ సెల్లో కాల్ చేయుటకు తగిలిన డబ్బు లేదు, రీఛార్జ్ చేయుడు అంటుంది. అన్న తర్వాత గుడికి వెళ్తాడు. అది కూడా వెళ్ళే దారిలో ఉంటే. ఇది మన భక్తి అంత నిజాయితీగా ఉంటుంది మన భక్తి. కానీ నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ప్రతి దాన్ని ఈశ్వరుడితో అనుసంధానం చేయడం. మీ సింహాసనం దగ్గర మీరు చెప్పడం, అమ్మా నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు, వాడి యొక్క మేధస్సు యందు ప్రచోదనం చేసి నువ్వు వాడిని కృప చెయ్యి. వాడు ఫోన్ చేసి నాన్నగారండి నాకు మంచి మార్కులు వచ్చాయి, ఉత్తర క్షణం పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం వాడికి మంచి మార్కులు వచ్చాయి, ఇలాగే వాడిని కృప చెయ్యి అని బయటికి వచ్చి చెప్పు అందరికీ. ఇదొక్కటే మనం వదిలిపెడతాం. ఈ పాషన్ లేదు మిగిలినవన్నీ నీకు. అసలు పిల్లాడికి 7వ ర్యాంక్ వచ్చింది అనగానే దెబ్బలాడుకునేది ఎవరో తెలుసా అండి? నా కొడుకంటే నా కొడుకని తల్లి తండ్రి. చిత్రంగా దానికి ఎవరు తీర్పు చెప్తారు? మీ పోలికలు వస్తే వచ్చలేదు 7వ ర్యాంక్ అంటుంది ఆవిడ. పెద్ద నీ పోలికలే వచ్చేలా నీ 10th మోడరేషన్లో పాస్ అయినట్టు మీ నాన్న నాకు చెప్పేశారంట. ఎందుకు వచ్చిందా అల్లరి? అంటే అసలు పడవలసిన పాశం పడలేదు. భక్తి అన్న పాశం పడితే సంసారము నిన్ను ఏమీ చెయ్యదు, ఏమీ చేయలేదు. రామకృష్ణ పరమహంస అంటారు, పనసకాయని కొట్టి పనసకాయ ఒలిచేవాడికి ఇబ్బంది ఎప్పుడు? చేతులకి నూనె రాసుకోనప్పుడు. అన్నీ అంటుకుంటాయి. చేతులకి నూనె రాసుకుని ఎన్ని పనసకాయలు కొట్టినా నీ చేతికి ఏమీ అంటుకోదు. ఎందుకు అంటుకోదు? నూనె ఉంది చేతికి. భక్తి పాశం నీకు పడిన తర్వాత నువ్వు సంసారంలో ఉన్నా నీకు వచ్చే ఉపద్రవం ఏమీ లేదు, పైగా రక్షణ కలుగుతుంది. ఎందుకో తెలుసా అండి? వీడు రేపు వచ్చి అక్కడ చెప్తాడు సింహాసనం దగ్గర, వీడొచ్చి మొత్తుకుంటే కాబట్టి ఈశ్వరుడు అడ్డుపడతాడు. వీడి భక్తికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడుతుంటారు. ఈ పాశమా నిన్ను కాపాడేది? నువ్వు వేసుకున్న పాశాలా కాపాడేది? కుక్కకి తగిలిన పాశాలకి కుక్క పరిగెత్తి రక్షించుకుందా? నువ్వు తగిలించుకున్న పాశాలతో పరిగెత్తి నువ్వు రక్షించుకుంటాననుకుంటున్నావా? ఈశ్వరుడి వంక తిరిగి నమస్కారం చేయి. ఆ పాశం పడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. ఆ పాశం నీ మీద పడాలి. మిగిలిన పాశములు ఎన్ని పడినా యమపాశం ఎటువంటిదో అంతకన్నా దారుణమైన పాశములే మిగిలినవి. భక్తి పాశం మెడలో వేసుకుని అమ్మవారి వంక తిరిగి వేసుకోవడానికి నీ చేత కాదు, ఆవిడ వెయ్యాలి. ఆవిడ వెయ్యాలంటే అటు తిరుగు, ఆ కాంతి వంక తిరుగు, ఆ ధ్యానం చెయ్యి. ఆవిడ చేతుల వంక చూడు, అమ్మా ఎందుకా ఉన్నావు అనుగ్రహించాను, వెంటనే వేస్తుంది భక్తి పాశం. పాశం పడిందా నువ్వు ఉద్ధరణ పొందేస్తావంతే. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య. ఈ రాగం ఉంటే పాడైపోతాం, ఆ రాగం ఉంటే ఉద్ధరణ పొందుతాం. అమ్మవారి భక్తి అన్న రాగం పడితే ఉద్ధరణ, మనం వేసుకున్న రాగం ఉంటే ప్రమాదంలో పడిపోతాం. ఇది తేడా. కాబట్టి నాన్న ఇప్పుడు ఒక్కటి మారాలి. ఈ మారడమే క్రియాశక్తి. ఈ మార్పు నీ యందు తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ కాంతి యందు నువ్వు కూర్చోగలిగితే చాలు. ఇది ముందున్న ఎరుపు. ఈ ఎరుపు తర్వాత చేతులు నీకు కనపడి ఈ మార్పు నీ యందు వస్తేనే తల కనపడుతుంది, లేకపోతే కనపడదు. అందుకే చేతులే చెప్తారు ముందు, తర్వాత తల. తర్వాత తల కనపడాలంటే అసలు లలితా సహస్రం ఈ 4 నామాలు అర్థమైన వాడికే తల అర్థం అవుతుంది. ఈ 4 నామాలు అర్థం అవ్వడం అంటే జీవితంలో మార్పు వచ్చింది. ఈ మార్పు రాకపోతే వాడి జీవన యాత్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది, వాడు బాగుపడలేడు. కాబట్టి 4 ముందు చెప్తే కానీ తల చెప్పలేదు వసిన్యాది దేవతలు. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారు కుడి చేతి వైపు ఉన్నటువంటి కింది చేతిలో క్రోధమనబడేటటువంటి అంకుశాన్ని పట్టుకుంది. ఇది చాలా గమ్మత్తైనటువంటి లక్షణం. ఈ చేతిలో ఉన్నదానికి ఈ చేతిలో ఉన్నదానికి ఏమీ తేడా లేదు. 2 కవల పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఎంత చక్కగా పుడతాయంటే ఈ 2. భాగవతంలో ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జీవితం అనగా ఏమి అంటే వాళ్ళు ఈక్వేషన్ వేశారు. జీవితము ఈజ్ ఈక్వల్ టు
నీవు కోరిన కోర్కెలు తీరినప్పుడు కలిగినటువంటి సుఖము ప్లస్ నీ కోర్కెలు తీరనప్పుడు నువ్వు పొందిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము. నువ్వు కోరిక కోరావు, తీరింది సుఖం. నువ్వు కోరిక కోరావు, తీరలేదు దుఃఖం. ఈ రెండు కలుపుకుంటూ వెళ్ళు, చివరికి జీవితం. ఈ రెండూ కాకుండా నీకేమైనా ఉందా? ఇంకేం లేదు. ఏమున్నాయి? ఏమీ లేదు. అది రాగస్వరూపపాషాఢ్య. దాన్ని ఏమంటుందంటే వేదాంతం హితశత్రువు అంటుంది. హితశత్రువు అంటే వాడు శత్రువులా ఉండడం. చాలా ప్రమాణం అక్కడే. శత్రువు అని తెలిసిందనుకోండి, మీరు జాగ్రత్త పడచ్చు. శత్రువు అని తెలియకుండా పరమ స్నేహితుడిలా ఉంటాడు పక్కన. మీరు చాలా స్నేహితుడు కదా అని నమ్మేస్తారు. నమ్మేసి మీరన్నీ ఆయనకి చెప్తారు. అన్నీ ఆయనకి చెప్పేసిన తర్వాత మిమ్మల్ని మోసం చేయడం చాలా తేలిక, మిమ్మల్ని మట్టు పెట్టడం చాలా తేలిక. హితశత్రువుని పట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడంటారు. హితశత్రువు అంటే రాగం. ఇది చాలా సంతోషంగా ఉంటుంది. మా అబ్బాయి అనుకుంటే తప్పేమిటండి, ఆయన అలాగే చెప్తాడు ఏదో గుండు చేయించుకుని అంటారు. రాగము చాలా సంతోషంగా ఉంటుంది. మా ఆవిడ, మా పిల్లలు, మీరు చూడండి లోకంలో ఒక తమాషా అయిన మాట మాట్లాడతారు. మాది చాలా పెద్ద సర్కిల్ అండి అంటాడు. ఏమిటి సర్కిల్? ఎందుకు పనికి వస్తుంది అది? ఎందుకు ఆ సర్కిల్ నీకు? సర్కిల్ అంటే అన్ని బంధనములు అని గుర్తు. అంత కాలము వృధా అయిపోతూ ఉంటుంది. అస్తమానం వచ్చేవాడు వెళ్ళేవాడు, మోగేసెల్లు ఎత్తే ల్యాండ్ ఫోను. ఎందుకు? ఏమిటైంది దానివల్ల? ఏమీ ఉండదు. డైరీ తీయ, డేట్లు చూడ, ఇప్పుడు రాలేను అప్పుడు వస్తాను అంటుండా, ఒక్కనాడు ఓ పావు గంట పూజ లేదు, ఓ ధ్యానం లేదు, భ్రష్టుడు అయిపోవడానికి మనకి వచ్చింది అంతే సర్కిల్. ఎందుకని? ఏకాంతంగా ఉండడం నేర్చుకో, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నేర్చుకుంటే దానివల్ల బాగుపడతావు. ఈశ్వరుడి దగ్గర మనస్సు పెడితే. అస్తమానం ఆయన ఇంటికి చాలా మంది వస్తారని చెప్పుకోవడం క్రెడెన్షియల్ ఏం కాదు. నీ జీవితం, నీ సమయం పాడైపోతున్నాయి. నువ్వు అవసరమైతే తప్ప రాకండని చెప్పి నీ సమయాన్ని నువ్వు పదిలం చేసుకుని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి కాలాన్ని. వెళ్ళిపోతే ఎలా వస్తుంది కాలం? ఇక రాదు, మళ్ళీ రాదు ఇక. కాబట్టి రాగస్వరూపపాషాఢ్య ఇది హితశత్రువు. మీకు లోకంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సైకియాట్రిస్టులు కూడా ఏం చెప్తారంటే కోరిక తీరినప్పుడు మనిషిలో ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది. కోరిక తీరనప్పుడు కన్నా కోరిక తీరినప్పుడే ఎక్కువ శక్తి వ్యయం అవుతుంది మనిషిలో. అందుకే ఎక్కువ ఆనందం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్కువ దుఃఖం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది. అదేంటంటే ఆనందం వల్ల హార్ట్ అటాక్ ఏమిటంటే హితశత్రువు రాగస్వరూపపాషాఢ్య. అప్పుడు చెప్పారు వసిన్యాది దేవతలు, మా వాడికి చాలా గొప్ప వచ్చేసింది అనుకున్న ప్రమాదమే. అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడూ ఒక్కలా ఉంటే అది ఈశ్వరానుగ్రహం అనగలిగితే నీ ప్రజ్ఞ ఉంది, ఇంకో నమస్కారం పెట్టడానికి అవకాశం దొరికింది అనుకోవాలంతే. తీరకపోతే 2 నమస్కారాలు పెట్టే అవకాశం వచ్చింది, తీరమని ఇంకోటి, ఇప్పుడు తీరలేదని చెప్పుకోవడానికి ఒకటి, 2 పెట్టే అవకాశం వచ్చింది అనుకోవాలి. కాబట్టి రాగము చేత హితశత్రువు. కోరిక తీరకపోతే నా కోరిక ఈశ్వరుడు తీర్చలేదు అంటే బహుశా ఇది తీర్చకపోవడం వెనకాతల ఈశ్వరుడు నా క్షేమాన్ని చూస్తున్నాడు అని వాడు అనుకోడు. వాడు ఏమనుకుంటారంటే నా కోరిక తీరలేదండి అని. ఎందుకు తీరలేదో ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు. ఈ కోరిక సమంజసమా అసలు ముందు పరిశీలన చేయడు. సమంజసమైన కోరిక తీరకపోతే దాని మీద వచ్చిన కోపం ఉత్తమ కోపం, అప్పుడు వ్యవస్థని దిద్దడానికి వచ్చిన కోపం అది. అలా ఉండదు. వీడేదో కోరుకుంటాడు, ఆ కోరిక తీరలేదు, అంతే కోపం. మీరు చూడండి లోకంలో చాలా తమాషాగా ఉంటుందండి. అంతవరకు ఎందుకండి మీకు ఇటువంటి వాళ్ళనందరినీ ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఎక్కడ క్యూలో ఉండండి అంటారో అక్కడ మీకు వీళ్ళందరూ కనపడతారు. బ్యాంకుకి వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేయించుకునే కౌంటర్ ఒకటి ఉంటుంది. 5గురు క్యూలో నించుంటే ఒకడు పొడుగు చెయ్యి ఉంది కదా అని అట్టించి వచ్చి ఇలా పెడతాడు. అంటే కనపడరా వీళ్ళందరూ? వాడికి కనపడతారు. అంటే నాకు పెద్ద చెయ్యి ఉంది, అక్కడి నుంచి నీకు అంత నాకు అందుతోంది, వాడు తీసేసుకుంటాడు అంతే. ఎక్కడికక్కడే అయిపోతే చాలు పని అంతే. అవతల వాడి గురించి మనకు అందులో ఒక ఆయన ఏంటంటే మేము అందరం చేతకాక నించున్నాం ఏంటంటే అంటే ఆయన క్రోధం వచ్చింది వెంటనే. మీరు వెనక్కి నించోండి, మాకు తెలుసులేండి మీరు చెప్పక్కర్లేదు అంటే మరి తెలిస్తే ఎందుకు నించో అని ఇద్దరు జగడం పడ్డారనుకోండి, కౌంటర్లో ఉన్నాయని మీరు తెలుసుకోండి అని కాఫీకి వెళ్ళిపోతాడు. అయిపోయింది. అంటే నేనేమి ఏ బ్యాంకుని ఉద్దేశించి చెప్పట్లేదు, మా ఉదాహరణ చెప్పానంటే. మీరు అనురాధ గారు ఉన్నారు ఇక్కడ. కాబట్టి రాగస్వరూపపాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. రాగముతో ఉన్న గొడవ ఏమిటంటే ఏదో నావాడంటే అయిపోతుందండి. క్రోధంతో వచ్చిన గొడవ ఏమిటో తెలుసా?
పరమ పవిత్రంగా ఉండవలసిన సమయంలో వాడికి ఇది గుర్తొస్తుంది. గుర్తొచ్చి వాడు సత్యనారాయణ వ్రతం పీటల మీద కూర్చుంటాడు. రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటుంటాడు ఆయన. ఇక్కడ తామలపాకులు వక్కలు పెట్టండి అంటాడు. ఇంతలోకే వీడికి ఎవరో జ్ఞాపకానికి వస్తారు. వాడు నన్ను ఆ రోజున అన్నాడు రా మాట, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నానంటే ఎంత మాట అన్నాడు నన్ను. ఏంటి నువ్వు కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నావు ఏంటి అన్నాడు. అంటే నేను చేసేవాళ్ళే కనపట్టలేదా వీడికి అని ఇంకా మనసులో తలుచుకుని, అసలు నేను ఎందుకు ఊరుకున్నాను, ఈ మాట కనపడిని వాడి పని చెప్తాను ఈ మాట అని ఇలా కోపంతో ఇలా లాక్కుని ఇలా పెడుతూ ఉంటాడు భార్య దగ్గర. చదువుతున్న పురోహితుడికి అర్థం కాదు, ఇది రాహుగ్రహం ఆహయామి స్థాపయామి పూజయామి అంటే ఇంత కోపం ఎందుకు దీనికి అని. భార్యకి అర్థం కాదు తమలపాకు ఒక్క ఎందుకు ముచ్చుకున్నాడో అంత కోపంగా. ఈ కోపం ఏమవుతుందంటే ఆవహిస్తుంది. ఆవహించి అక్కడ కాదు ఇక్కడ అంటాడు, ఆ మాట ముందు చెప్పాలి అంటాడు. ఆయన చల్లబోతాడు చేయించేవాడు. మీరు ఆలోచించండి ఎందుకని వస్తుంది ఇదంతా. నేను మీకు హేయమైన ఉదాహరణలు చెప్పారని మీరు అనుకోకండి. అంకుశ ఏనుగుని ఎక్కడ పొడుస్తారో తెలుసా అండి? ఇంత పవిత్రమైన ఏనుగు లక్ష్మీస్థానం దాని యొక్క కుంభస్థలం, దాని మీద కూర్చుని ఒక బక్క మామటివాడు, అంకుశం స్మాల్ హిచ్ లో ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది, ఆ కిందకు ఉంటుంది ఇనప సూది లాంటిది, అది పెట్టి పొడుస్తూ ఉంటాడు. పొడుస్తుంటే తల బద్దలైపోయినంత పోటు వస్తుంది. ఇది ఎంత పొడుస్తాడంటే ఎప్పుడైనా ఇలా తిరగాలంటే ఏమండవు, ఇలా పొడుస్తూ ఉంటాడు. ఆ పొడుస్తున్నప్పుడు అది పొందుతుంది బాధ, ఎంత బాధపడుతుందో. నీ క్రోధము నిన్ను అలాగే పొడుస్తుంది. అవతలవాడు బాగుపడ్డాడో లేదో నీకు అనవసరం, వాడేమి బాధపడ్డావు, వాడు అనవలసిన మాటను వాడు వెళ్ళిపోయాడు. వాడు హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా. వీడిని నిద్రపోడు, ఇటు తొల్లుతాడు అటు తొల్లుతాడు, ఇటు తొల్లుతాడు అటు తొల్లుతాడు, లేస్తాడు మంచినీళ్ళు తాగుతాడు, బాత్రూమ్కి వెళ్తాడు, ఇలా కూర్చుని ఇలా ఇలా ఏమంటే పడుకోరేమండి అంటుంది భార్య. సరే నువ్వు పడుకున్నావు అనుకున్నాను కానీ వాడు అన్నాడు 3 రోజుల క్రితం, ఇప్పుడు అది ఎందుకండి మళ్ళీ తెల్లవారు లలితా సహస్రం చెప్పాలి కదా, ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది మీకు? మళ్ళీ రాత్రి పడుకోపోతే తెల్లవారకట్ట అనుష్ఠానం అంటారు, లేచిపోతారు, నిద్ర సాలేదంటారు, రేపు పొద్దున కళ్ళు మండుతున్నాయంటారు, వేడి చేసిందంటారు, దగ్గు వచ్చిందంటారు, కంఠం పోయిందంటారు, ఇవన్నీ అంటారు. మళ్ళీ అక్కడి నుంచి నేను మజ్జిగివ్వా సగ్గుజావివ్వా నా ప్రాణం మీదకి ఎందుకు వచ్చింది పడుకోండి అంటున్నాడు. నోర్మొయ్యి ఇదోటి నువ్వు దానికి బయలుదేరావు నాకు ఇంట్లో ఆవిడ మీద లేస్తాడు రయ్యమని. అంటే నువ్వు ఇవన్నీ చేస్తావా అని అనుకోకండి మహాప్రభు, నేను ఏదో ఉదాహరణగా చెప్పాను అంతే, ఇంకోళ్ళ మీద పెట్టకూడదని. అంటే ఏం చేసింది? ప్రశాంతంగా పడుకోనివ్వలేదు, పొడిచింది మస్తిష్కాన్ని. అసలు నిన్ను అన్నవాడు వాడు హాయిగా నిద్రపోయాడు, అనిపించుకున్నవాడు గుర్తొచ్చుకుని పొడిపించుకుంటున్నాడు. అంటే వాడి జ్ఞానం నాకేమిటంటే నీకు నిద్ర పట్టింది, అలా నువ్వు అనలేకపోయావు, పొడుస్తోంది. క్రోధం ఏమిటి? అంకుశంలా పొడుస్తుంది. నీకు అవతలవాడి మీద ఎంత కోపం ఉందో దానికి బాధ నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు క్షమించేయగలిగావనుకో వాడి కర్మ ఏముందండి, నా సాధ్యమైనంత సలహా చెప్తాను, నా సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. మారితే మారుతారు, మారలేదనుకోండి నేనేం చేయగలను, చెప్పగలగడం తప్ప. నేనేం లలితాదేవిని కాను కదా నా కాంతితో మార్చడానికి. ఠీకే కానివ్వండి, జరిగేది జరుగుతుంది అని చెప్పి మీరు ప్రశాంతంగా పడుకుంటే అనుకోండి నిద్ర పడుతుంది, మీకు ఉపద్రవం ఉండదు, ఇతరులకు ఉపద్రవం ఉండదు మీ వల్ల. కానీ మీరు క్రోధానికి వశులైపోయారనుకోండి అది పొడి చేస్తుంటుంది మిమ్మల్ని. క్రోధాకార అంకుశోజ్వల. ఇప్పుడు అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం చూస్తే ఏమవుతుంది? వాడిలో ఒక మార్పు వస్తుంది. ఏమిటో తెలుసా అండి? ఇన్నాళ్ళు గొప్పగా చెప్పుకున్నాడు, నాకు కోపం వస్తేనండి అంటుంటాడు అస్తమానం. ఇప్పుడు అంటాడు, ఏమిటండి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అస్తమానం ఈ కోపం వచ్చేస్తుంది ఏమిటండి నాకు, ఈ కోపం రాకుండా నేను ప్రశాంతంగా ఉండలేనా? ఏమిటంటే నాకు ఈ కోపం అస్తమానం అయిన దానికి కాని దానికి కోపడతాను, నేను ప్రశాంతంగా ఉండడానికి నాకు బాబు ఏదైనా ఉపదేశం చేద్దరు, ప్రశాంతంగా ఉండాలనుంది అంటాడు. అంటే ఇప్పుడు కోపం ఎవరి మీద? కోపం మీద కోపం. కోపం మీద కోపం నువ్వు మారడానికి మార్గం. ఇది ఎప్పుడు వస్తుంది? నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి అనుకుంటే నీలోని బలహీనతలను నీవు గుర్తెరగడం ప్రారంభం చేసుకుంటే. కోపం మీద కోపం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అందుకే బాల్యం అంత స్వచ్ఛంగా ఉంటుంది. నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో మా ఇంటి పక్క వాటాలో ఒక చిన్న పిల్ల ఉండేది. ఆ పిల్ల ఏదో 1వ క్లాసు ఏదో చదువుతుండేది.
ఆ పిల్ల ఏం చేసిందంటే పాల గ్లాసు పాలు తాగుతూ తాగుతూ పకపక పకపక నవ్వింది. ఏదో నవ్వడంలో పాల గ్లాసు కింద పడిపోయింది. కింద పడిపోతే పాలన్నీ వెలిగిపోయి వాళ్ళ అమ్మగారు వస్తే ఏమిటివన్నీ అన్నారు ఆవిడ. అప్పుడే ఆవిడ స్కూల్ నుంచి వస్తున్నారు. వాళ్ళ మామగారు పాలు ఇచ్చారు. ఆవిడికి కించిత్ కోపం ఉండేది ఆ పిల్ల తల్లికి. ఏమిటివన్నీ అన్నారు. అంటే నేనన్నాను పాలు ఉలికిపోయాయి అన్నాను. ఆ పిల్లంది పాలు వంపేసిన పిల్ల పాలు ఉలికిపోలేదు అమ్మా, నేనే వంపేశాను గ్లాసు వదిలేసి అని. నేను ఇప్పటికి మర్చిపోను. నా వయస్సు ఎందుకు పనికొచ్చిందంటే సమయానుకూలంగా అబద్ధం చెప్పడానికి పనికొచ్చింది. అంటే నా సంస్కారం అంతవరకే పెరిగింది ఆ రోజుల్లో. పాలు మీ పిల్ల వంపింది అని నేను చెప్తే సత్యం, కానీ అలా చెప్పకుండా పాలు ఉలికిపోయాయని చెప్పాను నేను. పాలు తమంత తాము ఎందుకు ఉలికిపోతాయండి? గిన్నెలో పాలు ఎప్పుడైనా సరదాగా నేల మీద పడతాను ఉలుకుతాయేంటి? మనం చూడండి, ఏమో కాఫీ ఒలికిపోయింది అంటాం, కాఫీ వంపేశాను అన్నాం. మీరు చూడండి, చెయ్యగలిగాడు అనుకోండి, నేనే చేశానండి, నేనే ఆయన చేసింది అంటాడు. చేయలేకపోయాడు అనుకోండి, మన వల్ల కాదండి అంటాడు. మన వల్ల ఏంటి? నిన్నే అడిగింది. నా వల్ల కాదండి అనాలి. నా వల్ల కాదన్న, మన వల్ల కాదండి అంటాడు. అంటే నా వల్ల కాదన్న వాడికి అవమానం. అందులో ఇంకో 10 మంది వాళ్ళు ఎవరో వాడికి తెలియదు కలిపేస్తాడు. అవమానాన్ని పంచుతాడు. సాధించిన గౌరవాన్ని తనొక్కడే దాచుకుంటాడు, తన యందు నిక్షేపించుకుంటాడు. ఎంత అజ్ఞానం అండి మంది నిజంగా. అమ్మవారు చూపిస్తోంది, నీ బతుకంతా అబద్ధమే. పాలు ఉలికిపోయాయా? కాఫీ ఒలికిపోయిందా? నీళ్లు ఉలికిపోయాయా? ఏమో కాఫీ ఒలికిపోయింది వచ్చే అంటాడు. కాఫీ వంపేశాను, కొంచెం అలసత్వంతో ఉన్నాను, పొరపాటు జరిగిపోయిందో, కొంచెం ఈ కాఫీ ఒత్తేద్దు అనలేడు. ఎందుకు అనలేడు అంటే ఆభిజాత్యం అడ్డొస్తుంది. నేను కాఫీ వంపేశాను అనలేడు. దెబ్బ తగిలిందండి అంటాడు. దెబ్బ తగిలిందా? నువ్వు తగిలించుకున్నావా? నువ్వు ప్రమత్తతతో లేవు కాబట్టి తగిలింది. 80 మందికి తగలంది, నీకెందుకు తగిలింది అంటే అదేదో పురుగు కుట్టి నువ్వు ఓక్కుంటే పుండేస్తే వేరు, దెబ్బ తగిలితేనే చెప్తున్నాను. అంటే 79కి 90 మందికి ఉన్న ప్రమత్తత 80వ వాడి యందు లోపిస్తే దెబ్బ తగిలింది కదండి. ఆ రోజు ఏమిటో యామరపాటుతో ఉన్నాను, దెబ్బ తగల్చుకున్నానంట. దెబ్బ తగిలింది అంటాడు. దెబ్బ తగలడానికి అది అలా రెడీగా ఎవరినో తగలదామని ఉండదు దెబ్బ. అన్ని అబద్ధాలే మన మాటలు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇది సహజంగా సంస్కారంగా ఏర్పడిపోతే ఏమైపోతుందంటే ఉపన్యాసాల్లో కూడా ఇలాగే మాట్లాడేస్తుంటాం. దెబ్బ తగిలింది, కుక్క కరిచింది, కుక్క కరవలేదు, కుక్క కరిచేటట్టుగా నువ్వు అవకాశం ఇచ్చి ఉంటావు ఏదో రూపంలో. అది కుక్క అనుమానించదగినట్టుగా ఏదో నువ్వు కనపడితే కుక్క కరిచేస్తుంది. ఇప్పుడు కుక్కది అజ్ఞానమే, కానీ అవకాశం మనం ఇచ్చేసామన్నమాట అలాగా. కాబట్టి నీకు ప్రమాదం జరిగింది. కనుక చూడండి, క్రోధాకార అంకుశోజ్వల, ఇది పొడి చేస్తుంటుంది కోపం అన్నది. దీని నుంచి నువ్వు ఎలా తప్పుకుంటావు అంటే నీ కోపం మీద కోపం నీకు రావాలి, నీ అజ్ఞానాన్ని నువ్వు అంగీకరించడం నీకు రావాలి. ఇంతకు ముందు లేదు. మార్పు అన్నది మాత్ర వేసుకుంటే తగ్గే వ్యాధి కాదు, లేకపోతే అది ప్లాస్టిక్ సర్జరీ కాదు. మచ్చ మీద నీ తొడ మీద చర్మమే తీసి కప్పడానికి. మార్పు నీ అంత నువ్వుగా గురువు దగ్గర విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటే ప్రవర్తనలో వస్తుంది తప్ప, వినడానికి మాత్రమే గురువు గారి ప్రసంగం పనికొస్తే నీ జీవితాన్ని అది గట్టెక్కించలేదు. ఆ గురువుని నేహి చేయలేడు. ఎందుకని? నువ్వు బండరాయివై ఉన్నావు. నీ మీద వాన పడ్డా విత్తనమే పడ్డా మొలకలెత్తావు. నువ్వు మట్టి వయ్యుంటేనే వాన విత్తనం నీ ఎందు ప్రకాశిస్తాయి. నువ్వు మారడానికి సిద్ధపడ్డావా? ఎర్రకాంతి నీ మీద రావడానికి నువ్వు ధ్యానానికి సిద్ధపడితే ఆ చేతులు నీకు పనికొస్తాయి. లేనినాడు ఆ కాంతి ముందు చూడలేకపోతే, కాంతి నీ మీద పడకపోతే ఈ రెండూ కూడా నిన్నేం చేయలేవు. కాబట్టి అలా నువ్వు ఉండగలిగితే నీలో ఒక మార్పు రావాలి. ఏదా మార్పు? అది క్రియాశక్తి. ఏదా క్రియాశక్తి? నిజమే. ఏమిటి వెర్రి కోపం? ఏమిటి మాట్లాడ్డాను నేను అలా మాట్లాడకూడదు. నేను మంగళప్రదంగా ఉండాలి నా మాట. నాకు కోపం అంటూ వస్తే ఒక్కదానికి ఆ అజ్ఞానాన్ని అలా మాట్లాడితే తప్ప తీయడం కుదరదనుకున్న నాడు మాత్రమే నేనంత వ్యగ్రతతో మాట్లాడాలి తప్ప, లేకపోతే నేను మాట్లాడకూడదు. ఈ
పరిశీలన నీకు వస్తే, నీ కోపం మీద కోపం నీకు ప్రారంభమైతే, నీ బలహీనతల మీద కోపం నీకు ప్రారంభమైతే, నువ్వు ధర్మాన్ని ఎక్కడ వదిలేస్తున్నావో అక్కడ నీకు కోపం ప్రారంభమైతే, ఆ కోపము అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం వల్ల నీకు కలిగినటువంటి ఫలితము. కాబట్టి మాకు కోపంగా ఉందండి, మాకు బలహీనతలు ఉన్నాయండి, మేము చెడిపోతున్నామండి అన్న వాళ్ళు మారడానికి ఏది చెయ్యాలి? అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని ధ్యానం చెయ్యాలి. చేస్తే అయ్యో అమ్మా ఇందుకోసమా తల్లి పట్టుకున్నావు, అయినా నేను పాపిష్టివాడిగా బతకనమ్మా, మారిన బిడ్డడిగా నువ్వు సంతోషించేట్టు బతుకుతానని నువ్వు ఒకనాడు మార్పు తెచ్చుకుంటావు. మార్పు నీ నడువడి యందు రావాలి, వినడమునందు కాదు, వెళ్ళి కూర్చోవడంలో కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మీరు బాగా త్రివేణి సంగమంలో బతికున్నంత కాలం మొసలి ఉన్నా ఉపయోగం ఉండదు. గురువుని పట్టుకుని జీవితాంతం వెంపర్లాడినా ఉపయోగం ఉండదు. గురువాక్యమును శ్రవణము చేసినది అనుష్ఠానములో పెట్టుకుంటేనే జీవితానికి ఉద్ధరణ. అనుష్ఠాన పర్యంతములోనికి గురువు గారి వాక్యం రాకపోతే ఏమీ ఉపయోగం లేదు. నీవు శిష్యుడవని చెప్పుకుని నువ్వు సాధించినది జీవితంలో ఏది ఉండదు. నీ అనుష్ఠానమునందు మార్పు వస్తేనే. అందుకే గురూపదేశమైంది లలితా సహస్రం. హయగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశంగా తీసుకొచ్చాడు. భాస్కరరాయల వారు అమ్మవారి అనుగ్రహంతో దాని అర్థాన్ని ప్రకాశింపచేశారు. అంటే ఉపదేశము అంటే గురుముఖత వచ్చింది నీ అనుష్ఠానము కొరకు మాత్రమే, నీలో మార్పు కొరకే. వినేస్తే ఉపయోగం ఉందా? ఉంది. ఎప్పుడు? మారడానికి పునాదిగా. విన్నావు కనుక నువ్వు మార్పు తెచ్చుకుంటే ఎప్పుడు నీలో ఏ మార్పు రాలేదు. నీ కోపం మీద కోపమేం లేదు, అంతే సంతోషంగా ఉన్నావు నీ స్థితికి. అప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ. అమ్మవారి కుడి చేతిలో పైన మనోరూపేక్షుకోదండ చెరుకు విల్లు పట్టుకుంది ఆవిడ. పుండ్రేక్షు అని ఎందుకంటారంటే పుండ్రములు అంటే నామములు పెట్టుకుంటారే, అలా చెరుకు కర్ర మీద నామాలలా గీతలుంటాయి. అటువంటి చెరుకు విల్లు ఆవిడ పట్టుకుంది. ఈ చెరుకు విల్లు ఏది? నీ మనస్సే. మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. మనస్సు అనేది ఎప్పుడు నిద్రాణంగా ఒక్క సుషుప్తిలో తప్ప ఉండదు. అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇది వదులుతుంది, అది పట్టుకుంటుంది, అది వదులుతుంది, ఇంకోటి పట్టుకుంటుంది, ఇది వదిలేస్తుంది, అది పట్టుకుంటుంది. అందుకే శంకర భగవత్పాదులు మనస్సుని కోతితో పోల్చారు. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్వైరమమిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవతధీనం కురు విభో అంటారు. ఎప్పుడు మొహాటవిలో తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు తనకి లేనిదేది ఇంకోటికి ఉన్నదేది అది తనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. శరీరంతో అనుభవించలేనిది మనస్సుతో అనుభవించే ప్రయత్నం చేస్తుంటుంది. అంత దొంగ. అది ఎప్పుడు చంచల స్వభావంతో తిరుగుతూనే ఉంటుంది. పైకొకటి లోపలొకటి, పైకొకటి లోపలొకటి, ఎప్పుడు త్రికరణ శుద్ధితో ఉండదు. వెడుతుంది, కూర్చుంటుంది, మంచి పని చేస్తున్నట్టు ఉంటుంది, కానీ లేచి వెళ్ళిపోతుంది ఇంకో చోటికి. ఎంత చిత్రం చూడండి. పూజ చేయడానికి ఎడతాడు, పూజలో చేతికి అలవాటు చేసేస్తుంది, పువ్వులు వేసేయి, మనసు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. వెడతాడు, కూర్చుంటాడు, ఉపన్యాసం వినడానికి కూర్చుంటాడు, అలా అంటుంటే చూసిన వాళ్ళందరూ ఎంత బాగా వింటున్నాడో అనుకుంటాడు. ఈయన ఇలా తలూపుతూ రేపు పొద్దున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడితే తల పంకిస్తుంటాడు. అంటే శరీరం ఇక్కడుంది, మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. మనస్సు ఉండదు, చించలము, అస్తమానం కదులుతుంది. కదిలిపోతున్న మనస్సు ఎప్పుడూ దీన్ని పట్టుకుంటుంది. దీనికి ఏది సుఖం అంటుందో దాన్నే పట్టుకుంటుంది. దీనికి దుఃఖం అన్నదాన్నది పట్టుకునే ప్రయత్నం చెయ్యనే చెయ్యదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా ఒక 9 రోజులు సుందరకాండ పారాయణ చేసుకుంటాం ఏంటి అన్నాం అనుకోండి, లోపల అనగానే ఉంటుంది 9 రోజులు సుందరకాండ. 9 రోజులు సుందరకాండ అంటే 9 రోజులు నైవేద్యాలు అంటే ముందు ఏవి ఇబ్బందులో వాటిని చెప్పడం మొదలెడుతుంది. 9 రోజులు దీక్ష, 9 రోజులు భూచయనం. అసలే హేమంత ఋతువు, పుష్యమాసం, నేల చూస్తే చల్లగా ఉంటుంది, మనం చూస్తే మార్బులు వేయించుకున్నాం, మరింత ఐస్లా ఉంటుంది. దీని మీద రొజాయి వేసుకు పడుకున్నా కూడా రాత్రి అయ్యేటప్పటికి చల్లబడిపోతుంది. అక్కడి నుంచి 6వ రోజుకు పడిశం పట్టేస్తే, పడిశం సైనోసిస్ అయిపోతే, సైనోసిస్కి ఈఎన్టీకి వెడితే ఈఎన్టీ ఆయన